Yeah. So thank you once again. So last మనం 4 సెషన్స్ ఇప్పటి వరకు మనం కలిగి ఉన్నాం. సో మొట్టమొదటి సెషన్ లో ప్రాముఖ్యంగా మరి అన్న వాళ్ళ టెస్టిమనీ, ఆయన మరి వాళ్ళ ఓన్ లైఫ్ లో ఎలాంటి ఫేజెస్ గుండా వెళ్ళారు అవి చెప్పారు. తర్వాత విటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అనేవి మెయిన్ గా మనం చూసాం. తర్వాత రెండవదిగా చూసుకున్నప్పుడు సెకండ్ సెషన్ లో ఫ్యాటీ లివర్, ఈ హార్మోనల్ ఛాలెంజెస్ అసలు ఎక్కడ మొదలవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి, దాని వలన ఎలాంటి ప్రభావం ఉంటుంది, అవన్నీ కూడా మనం సెకండ్ సెషన్ లో చూసుకోవడం జరిగింది. సో అవి మీరు మరలా మనం ఫోర్త్ సెషన్ లో కూడా వాటన్నిటిని రీక్యాప్ చేయటం కూడా జరిగింది. సో ఆ విషయాలు మీరు అర్థం చేసుకున్నారని, అండ్ దాని ప్రకారంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ లివర్ మీద వచ్చిన ఫ్యాట్ అదంతా క్లియరెన్స్ లో చాలా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాని వలన మనం ఏదైతే ఈ హార్మోనల్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏవేవైతే అదర్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ కానీ వాటన్నిటిలో కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ అండ్ హెల్ప్ అవుతుంది అనే విషయం మనం చూసాం. థర్డ్ సెషన్ లో మనం ప్రాముఖ్యంగా ఈ ఫ్యాట్స్ గురించి చూడటం జరిగింది. సో ఎంతమంది మరి మీరు ఆ విషయాలను మరలా ఒకసారి రీక్యాప్ చేస్తున్నారు తెలియదు కానీ, బట్ ఒక్క పాయింట్ నేను చెప్పి ముందుకెళ్తాను. సో ఇక్కడ మనం లాస్ట్ టైం అన్న మాట్లాడుతూ ఈ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, తర్వాత ట్రాన్స్, తర్వాత మోనో అన్సాచురేటెడ్, తర్వాత పాలీ అన్సాచురేటెడ్. సో బయట మనకున్న అండర్స్టాండింగ్ అంటే డాక్టర్స్ దగ్గర నుంచి కానీ మరి ఎక్కువ మంది చెప్పే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనంటే పాలీ అన్సాచురేటెడ్ కానీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోండి, అవి చాలా మంచిది. ఎందుకంటే అవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఇవి గడ్డగట్టు. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా అవి గడ్డగడతాయి. లెట్స్ ఏ నెయ్యి తీసుకున్నాం అనుకోండి, నెయ్యి కొంతసేపటికి గడ్డగట్టిపోతుంది. కానీ మనం ఇంట్లో ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ అవి చూస్తే అవి గడ్డకట్టు. సో అందుకని డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఈ రెండు తీసుకుంటే చాలా మంచిది అనే విషయం చెప్పారు. కానీ దీని యొక్క మెడికల్ అంటే దానిలో ఉన్న ఆ యొక్క అంటే ఆ సిస్టమ్ మనం అర్థం చేసుకుంటే, సో అన్న చెప్పింది ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే అవి స్ట్రైట్ గా ఉండటం వలన, బాండ్స్ అనేవి లేకపోవటం వలన, ఒకదానికొకటి వరుసగా అట్లా లేయర్గా ఉండటం వలన వెంటనే గడ్డి కట్టేస్తాయి. సో ఇక్కడ ఇవి బాండ్స్ అంటే డబుల్ బాండ్స్ అట్లా ఉండటం వల్ల ఏంటంటే అవి కొంచెం బెండ్ అనేది ఉంటది కాబట్టి, సో అవి ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది కాబట్టి రూమ్ టెంపరేచర్ దగ్గర అవి లిక్విడ్ ఫామ్ లోనే ఉంటాయి. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ డబుల్ బాండ్స్ దగ్గర ఆక్సిజన్ అనేది అది అది ఎప్పుడైతే ఆక్సిజన్ అక్కడికి అబ్జార్బ్ అవుతుందో అప్పుడు అది ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేసే విధంగా, అంటే అది మనకి బాడీకి హార్మ్ చేసే విధంగా అది తయారయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ బ్లడ్ ఫ్లోలో కానీ ఎక్కువ ఆక్సిజన్ ఉన్న ఆ యొక్క ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఈ డబుల్ బాండ్స్ లోకి ఆక్సిజన్ అనేది చేరినప్పుడు, ఆక్సిడైజ్ అయినప్పుడు అవి మనకి హార్మ్ఫుల్ గా అంటే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే విధంగా తయారవుతాయి. అందుకనే వీటికంటే అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్దీ. సో అందుకనే ఘీ ఆర్ బటర్, కోకోనట్ ఆయిల్ కానీ తర్వాత నెయ్యి కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే వాటిలో మనకి ఆ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసే ఆ డబుల్ బాండ్స్ అనేది ఉండదు కాబట్టి అవి మనకి చాలా హెల్తీనెస్ ని ఇస్తాయి అనే విషయాన్ని మనం వింటం జరిగింది. సో అందుకని నెయ్యి ఎక్కువగా తీసుకోమని చెప్పటం, ఒకవేళ కోకోనట్ ఆయిల్ దొరికితే అవి తీసుకోవటం, లేకపోతే మనమే అంటే పల్లీలు పట్టించుకున్న ఆయిల్ అట్లా తీసుకోవటం, అవి చాలా హెల్ప్ చేస్తాయి అనే విషయాన్ని వింటం జరిగింది. సో ఇవి మనం కొంత ఫుడ్స్, ఆ తర్వాత ఫుడ్స్ లో కూడా కొన్ని మనం అంటే ఒక నిమిషం అది షేర్ చేస్తాం. రైట్.
సూపర్ ఫుడ్స్ టువర్డ్స్ బెటర్ హెల్త్ అని అన్న కొన్ని ఫుడ్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. కార్డ్ లివర్ ఆయిల్, తర్వాత హోల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, అంటే టోన్డ్ మిల్క్ కాకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా అవి, తర్వాత గ్రాస్ ఫెడ్ బటర్, తర్వాత ఎగ్ యోక్స్, తర్వాత ఫ్రెష్ లివర్, తర్వాత ఫ్రెష్ సీ ఫుడ్స్, ఫ్రెష్ రెడ్ మీట్, మటన్ ఆర్ తర్వాత ఆయిలీ ఫిష్, కోకోనట్ ఆయిల్, లాక్టో ఫర్మెంటెడ్ ఫుడ్స్, తర్వాత బోన్ సూప్స్, తర్వాత సోక్డ్ గ్రెయిన్స్ అన్నమాట. సో మొలకెత్తిన గింజలు కానీ, తర్వాత ఈవెన్ ఈ కర్డ్, పెరుగులో కూడా చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది చాలా డైజెషన్ సిస్టమ్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఈ విషయాలు మనం చూసాం. సో అందుకని మన ఫుడ్స్ లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ప్రస్తావించడం జరిగింది. సో ఇది విన్న తర్వాత నేను చేసిన పని ఏంటంటే, అంటే మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పల్లీలు కొని ఆ గానుగ దగ్గరికి వెళ్ళేసి ఆ పల్లీల్ని ఆయిల్ పట్టించుకోవడం జరిగింది. అది చాలా అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ బట్ దట్ ఈస్ రియల్లీ బెనిఫిషియల్. ఓకే, సో అట్లా మనం మీరందరూ కూడా వీటన్నిటిని ఒక్కొక్కటి చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారని, తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారని వి బిలీవ్. అండ్ మీకు ఒకవేళ ఏదన్నా క్వశ్చన్స్ కానీ ఏదన్నా సజెషన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఫీల్ ఫ్రీ. సెషన్స్ లో మధ్యలో అయినా మీరు మాట్లాడొచ్చు, తర్వాత చివరిలోనైనా మీరు అడగచ్చు. సో ఈ సమయంలో మనం అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తాం. సో భాను ప్రసాద్ అన్న, ఓవర్ టు యు. Thank you, Prakash. Thank you so much. I hope you all can hear me. Video quality anta sariga unnatledu ikkada, so I'm traveling again. Ikkada ma peddamma దగ్గరికి ఇక్కడ రావడం జరిగింది. So video quality anta బాగున్నట్లేదు. Audio, is it okay, Prakash? Yes Anna, it is good. Okay, that's wonderful. Audio తగ్గిందన్నా? Audio is okay. I'll try to speak as loud as I can. అంటే పర్వాలేదన్నా, అంటే నేను అనుకోవటం మిగిలిన వాళ్ళు ఇంకా వేరే ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? నాకైతే క్వాలిటీ బాగానే ఉంది ఆడియో. Yes, everything is fine. Everything is Okay, fine. great. బాగుంది బ్రదర్ ప్రకాష్, బాగుంది ప్రసాద్, బాగుందండి వాయిస్. Okay. Yeah. Okay, thank you. Good. You know what? I'm so glad to be able to connect with you all again. లాస్ట్ 2 వారాల నుంచి మీతో కలవలేకపోయాం. ఏంటంటే దాదాపుగా చాలా బిజీ స్కెడ్యూల్ ఉండడాన్ని బట్టి ఈ యొక్క 2 వారాల్లోనే దాదాపు ఒక 5 రోజుల్లో ఇండియా వచ్చి మళ్ళీ వెనక్కి రావడం, ఆ విధంగా అంటే ఇంకా చాలా ఇక్కడ బిజీనెస్ని బట్టి కూడా 2 సెషన్స్ మిస్ అవ్వడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ ఆ ఫస్ట్ 3 సెషన్స్ అన్ని మీరందరూ వినుంటారని చెప్పి, అంటే ఐ హోప్ యు ఆల్ హ్యావ్ హర్డ్ ఆల్ దాట్. అన్ని ఆ మెటీరియల్ అంతా మీరు అర్థం చేసుకుని ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది ఫెర్టిలిటీ సెషన్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. కానీ ఇంతవరకు ఇచ్చిన మెటీరియల్లో, ఇంతవరకు నేను చెప్పిన మెటీరియల్లో we talked about general health, how to build your health properly. సో దాని గురించి, అంటే మీ యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఫెర్టిలిటీ ఇష్యూస్తో బాధపడే ప్రతి ఒక్కరికి దేర్ ఆర్ అదర్ ఇష్యూస్. వైఫ్కి హస్బెండ్కి కూడా ఇద్దరికి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటే కనుక, ఓకే, లేకపోతే ఆవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే స్పెర్మ్తో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే స్ట్రక్చరల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పటికీ, లేకపోతే పీసీఓడి కానీ, లేకపోతే మిగిలిన, అంటే ఇప్పుడు అంటే ఒకవేళ మీకు ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం కానీ, లేకపోతే ఎండోమెట్రియల్ లైనింగ్ అంటే సరిగ్గా ఉండకపోవడం కానీ, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్తో మీరు బాధపడడం కానీ, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ మియర్ సిమ్టమ్స్ ఆఫ్, అంటే ఎక్కడో ఓవరాల్ హెల్త్ డిస్ఫంక్షన్లో ఇవన్నీ కూడా జస్ట్ ఒక సిమ్టమ్స్ మాత్రమే. సో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా, అంటే వీటన్నిటిని చూసి సిమ్టమాటిక్ అప్రోచ్ టు ట్రీట్మెంట్. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అంతా కూడా, ఆధునిక వైద్య విధానం అంతా ఏమిటి అంటే, సిమ్టమ్ ఒకటి ఉంటే ఆ సిమ్టమ్కి ఒక మందు వేసుకోవడం లాంటిది. ఆ సిమ్టమ్ ఒకవేళ ఇప్పుడు పీసీఓడి ఉంది అంటే ఆ పీసీఓడికి సంబంధించిన మందులు, అసలు ఎటువంటి మందులు లేవు. కానీ ఏంటంటే పీసీఓడికి కావాల్సిన, అంటే దానికి ఇప్పుడు
పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇప్పుడు సిస్ట్స్ ఎందుకు వస్తున్నాయి, ఓవరీస్ లో సిస్ట్లు ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఆలోచిస్తే కనుక ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, ఓవరీ నుంచి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే దట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత అది ఒక క్యాస్కేడ్ ఆఫ్ థింగ్స్, కొన్ని రకాల అంటే ప్రాసెస్ని అది స్టార్ట్ చేస్తుంది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత. ఓకే, ఆ హార్మోన్స్ తర్వాత మారడం కానీ లేకపోతే ఆవ్యులేషన్ సరిగ్గా జరిగినప్పుడు సో ఇవన్నీ కూడా అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బాడీ స్టార్ట్స్ ప్రిపేరింగ్ టు ఇంప్లాంట్ అంటే తర్వాత అంటే బేబీ తర్వాత ఎగ్ ఫెర్టిలైజ్ అవడానికి, ఎగ్ ఫెర్టిలైజ్ అయిన తర్వాత అది యుటరస్ లోకి వెళ్ళి గర్భసంచిలోకి వెళ్ళి అదొక చోట ఇంప్లాంట్ అయ్యి అక్కడి నుంచి ఆ పిండం పెరగడానికి కావలసిన వాతావరణం అంతా కూడా బాడీ సృష్టించుకునే క్రమంలో దిస్ ఓవరీస్ అనేవి చాలా గొప్ప అంటే రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, ఓవరీస్ యొక్క పాత్ర ఎంతో అద్భుతమైందనమాట. ఇప్పుడు ఎందుకంటే ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ అయిన సైట్ ఎక్కడైతే ఆ రిలీజ్ అయిన సైట్ ఉందో దట్ బికమ్స్ దాన్ని కార్పస్ ల్యూటియం అంటాం. ఆ కార్పస్ ల్యూటియం నుంచి తర్వాత బేబీ గ్రోత్కి కావాల్సిన లేకపోతే పిండం ఇంప్లాంట్ అయిన తర్వాత దానికి కావాల్సిన అంటే హార్మోన్స్ అన్ని ప్రొజెస్ట్రాన్ కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆ కార్పస్ ల్యూటియం నుంచి ఉత్పత్తి అవ్వడం మొదలవుతాయి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లో ఉండేది ఏమిటి అంటే ఇప్పుడు ఓవరీస్ ఆర్ కవర్డ్ విత్ అంటే ఒక ఎగ్ షెల్ లాంటి లేయర్ తో అది కవర్ అయిపోవడం వల్ల ఎగ్స్ రిలీజ్ అవ్వవు. ఓకే, సో ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ ఎగ్ అక్కడ లోపలే రిలీజ్ అవ్వకుండా అక్కడే చనిపోవడం, దట్ బికమ్స్ ఎ సిస్ట్. ఓకే, దట్ కాజెస్ మెనీ సిస్ట్స్ ఇన్ ద ఓవరీస్. సో దట్ ఈస్ అంటే టెక్నికల్ అంటే నాన్ టెక్నికల్లీ దట్ ఈస్ వాట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఈస్. సో దానికి ఏం చేస్తున్నాము, సో దానికి సిమ్టమాటిక్ అప్రోచ్ టు ట్రీట్మెంట్ ఏమిటి? సో దెర్ ఆర్ థింగ్స్ అంటే ఎగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి మందులు ఇవ్వడం కానీ లేకపోతే మెట్ఫార్మిన్ ఇచ్చి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కానీ, అంటే గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే తర్వాత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా దాన్ని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ట్రీట్ చేయడంలో ఒక ముఖ్య పాత్రను వహిస్తుంది. సో మీరు అందుకని చెప్పి ఈ బేసిక్ ఫండమెంటల్స్ అన్నిటిని మీరు అర్థం చేసుకుంటే కనుక ఓకే దెన్ you will understand the language that I will be speaking in the sessions to come. తర్వాత సెషన్స్ లో ఏమైతే మాట్లాడతామో అది మీకు స్పష్టంగా అంటే ఈజీగా అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు we will not go into all the details of eggs and fertilization and all the other things. అదే దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి సమయం కాదు. I think you need to understand a lot more about your basic health. So what we need so ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏమిటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మామూలుగా నార్మల్ గా జరిగిపోవాల్సిన అంటే గర్భోత్పత్తి కానీ లేకపోతే అంటే తర్వాత గర్భం ధరించడం కానీ తర్వాత చైల్డ్ బర్త్ కానీ ఇవన్నీ చాలా నార్మల్ గా జరిగిపోయే ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ కొంతమందిలో చాలా మందిలో ఇప్పుడు లేట్లీ ఇప్పుడు చాలా అంటే ఈ ఆధునిక యుగంలో అది చాలా డిలే అవ్వడం కానీ లేకపోతే కొంతమంది అంటే బై దేర్ చాయిస్ ఈ ప్రెగ్నెన్సీని కొంచెం డిలే చేసుకోవడం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడం, తర్వాత ఉన్న ఇప్పుడు మోడర్న్ డే లైఫ్ స్టైల్లో ఉన్న ఈ స్ట్రెస్లతో చాలా ప్రాబ్లమ్స్ గురవడం మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ ఇప్పుడు ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఉంది అంటే there are problems elsewhere. Okay, there are other problems that are contributing to this particular illness. Okay, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లీకీ గట్ సిండ్రోమ్ ఉంటుంది. ఇప్పుడు జిఐ డిజార్డర్స్ ఇప్పుడు ఎంతమంది మీలో ప్యాంటోప్ కానీ లేకపోతే ఇప్పుడు యాసిడ్ కి మందులు వేసుకుంటున్నారు మీరు? See, those are all అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదేంటే దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటర్స్ టు ఓవరాల్ అంటే డిస్ఫంక్షన్ ఇన్ ద బాడీ. ఓకే, సో
లీకీ గట్స్ ఉంటుంది చాలా మందిలో. సో అన్నం తినగానే సరిగ్గా అరగకపోవడం, గ్యాస్ ఎక్కువ రావడం, గ్యాస్కి ఏమో మందులు వేసుకోవడం. ప్రతిసారి దాదాపుగా ఎంతమందిని నేను చూసానో అంతమందిలోనూ గ్యాస్కి టాబ్లెట్లు వేసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మీకేమన్నా ఒక్క చిన్న ప్రాబ్లం రాగానే, దగ్గు రాగానే మీకు మీరే ఎన్నిసార్లు వెళ్ళి అజిత్రాల్ కానీ లేకపోతే అంటే యాంటీబయాటిక్స్ ఆగ్మెంటిన్ కానీ ఎన్నిసార్లు తీసుకోలేదు మీరు? వెళ్ళి జస్ట్ అంటే ఇవి తీసుకోవడం వల్ల మీకు అప్పుడు వచ్చిన దగ్గు కానీ జలుబు కానీ అంటే పోస్ట్ కానీ, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఓవరాల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యా, ఓవరాల్ ఏం జరుగుతుంది అంటే నిన్న పోయిన సెషన్ లో మనం మాట్లాడినప్పుడు దెర్ ఈస్ అంటే మీ లార్జ్ ఇంటెస్టైన్ లో there is a lot of bacteria. So there is beneficial bacteria, there is pathogenic bacteria, right? Bacteria balance, beneficial bacteria is generating a lot of good compounds. మనకు కావాల్సిన మంచి విటమిన్లు కానీ లేకపోతే ఫెర్మెంటేషన్ బై ప్రొడక్ట్స్ కానీ లేకపోతే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ. ఓకే, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ చెప్పాను కదా మొన్న. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యూటరిక్ యాసిడ్ అంటే బటర్. సో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ జనరేటెడ్ బై ది gut bacteria. మీకు లోపల లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న బ్యాక్టీరియా, that bacteria it generates, it takes in the food. మనం ఫుడ్ అక్కడ అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో నుంచి లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ there is a lot of extraction, nutrients ని ఎక్స్ట్రాక్ట్ చేసే క్రమంలో బ్యాక్టీరియా plays a very important role. Each time ప్రతిసారి మీరు యాంటీబయాటిక్ తీసుకుంటే you need to think. Okay? See, there is something called Dr. Natasha Campbell McBride అని ఒక ఆవిడ చెప్పిందంటే గట్ అండ్ సైకాలజీ సిండ్రోమ్ అని చెప్పి. సో గట్ అసోసియేటెడ్ సైకాలజీ సిండ్రోమ్. ఓకే, గట్ కిను సైకాలజీకి చాలా అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి దట్ ఈస్ వాట్ హర్ ప్రాక్టీస్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే గట్ కిను ఇమ్యూన్ సిస్టమ్ కి దెర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్. మీకు ఇంటెస్టైన్స్ లో ఉండే బ్యాక్టీరియాకి there is a crosstalk between your immune system and your gut bacteria, okay, beneficial bacteria. Okay, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంతకు ముందు నేను ఒక మాట ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మోడర్న్ మెడిసిన్ అంతా కూడా ఇక ఆధునిక వైద్య విధానం అంతా ఏమిటి అంటే there is something called yes, gut and psychology syndrome. Okay, if you look at this, Dr. Natasha Campbell McBride, okay, so ఇక్కడ చూస్తే కనుక gut and psychology syndrome లో you have all these problems that are afflicting చిన్న పిల్లల దగ్గర నుంచి డిప్రెషన్ దగ్గర నుంచి schizophrenia, ADD, attention deficit disorder, attention deficit and hyperactivity disorder, and autism. Okay, dyslexia, dyspraxia, ఇవన్నీ కూడా these are all the symptoms, okay, that are associated with a dysfunctional gut, dysfunctional large intestine. Okay, ఒకవేళ మన దీంట్లో ఇంకొకటి మనం ఇంతకు ముందు మనం చెప్పింది మనం అంటే అనుకున్నది ఏమిటి అంటే జస్ట్ moment, hang on. ఓకే, సో ఇప్పుడు ఈ లీకీ గట్ సిండ్రోమ్, okay, that is one of the major problems in this modern era. Okay, అది ఎక్కడి నుంచి మొదటి సెషన్స్ లో మీరు చూసినట్టయితే విన్నట్టయితే కనుక మీరు నన్ను మాటికి ఒక విషయాన్ని నేను ప్రస్తావించాను. ఏమిటి అంటే కెమికల్ ఎక్స్పోజర్, టాక్సిక్ ఎక్స్పోజర్ ఫ్రమ్ యువర్ డయట్. గ్రెయిన్స్ నుంచి, ఇప్పుడు గ్రెయిన్స్ మీద మనం చల్లే కలుపు మందులు, వాటి యొక్క దుష్ప్రభావాలు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది మనం అంటే కొన్ని మాటల్లో నేను ప్రస్తావించడం జరిగింది. సో that is what is at stake here. ఇప్పుడు ఏంటంటే మీరు తీసుకుంటూ ఉన్న డయట్ plays an important role in maintaining your health. Okay, ఇప్పుడు what I want you to know, your mindset, మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే కనుక ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే మనకు ఒక జబ్బు వచ్చింది, లేకపోతే ఒక రోగం వచ్చింది, లేకపోతే ఒక సిమ్టమ్ వచ్చింది, ఆ సిమ్టమ్కి వెళ్ళి మందు వేసుకోవాలి. You know what, we need to go beyond that. We need to get beyond అటువంటి ఆ మెంటల్ ఆ పారాడైమ్ నుంచి మనం we need to come away from that.
ఎందుకంటే ఇట్ ఈస్ ఇప్పుడు మీ బాడీ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ వే, దేవుని యొక్క రూపకల్పన ఎంత అద్భుతమైంది అంటే దేర్ ఆర్ కాంపెన్సేటరీ మెకానిజమ్స్. ఒకవేళ ఈ టాక్సిన్స్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఈజ్ ఏబుల్ టు డీల్ విత్ ఇట్. అందుకని చెప్పి యంగర్ పీపుల్ విల్ బి ఏబుల్ టు విత్ స్టాండ్ దిస్ అంటే ఇటువంటి టాక్సిక్ ఎక్స్పోజర్ కానీ, లేకపోతే ఏమైనా ఈ వాతావరణం వల్ల వచ్చే కాలుష్యం వల్ల కానీ, లేకపోతే ఈ గ్రెయిన్స్ లో ఆహారంలో ఉన్న కాలుష్యం వల్ల కానీ వచ్చే ఈ పర్యవసానాల్ని యంగర్ పీపుల్ దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ బెటర్. అందుకని చెప్పే ఈ యొక్క ఎక్స్పోజర్ అనేది అందరికీ ఒకటే రకంగా ఉన్నా అందరూ వేరువేరుగా రెస్పాండ్ అవ్వడానికి కారణం అదేనమాట. అందరి ఇమ్యూన్ సిస్టమ్, అందరి సిస్టమ్స్, లేకపోతే అందరి యొక్క గట్ బ్యాక్టీరియా, దాని మేకప్ ఇట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ ద రీజన్ వై. ఒకటే మందు అందరిలో ఒకటేలాగా పనిచేయదు. ఓకే, సో దాన్ని బట్టే ఇప్పుడు మనం చూస్తే కనుక నటాషా క్యాంపెల్ మెక్బ్రైడ్ గారి వాళ్ళ రీసెర్చ్ చూసినా, లేకపోతే డాక్టర్ వెస్టన్ ప్రైస్ గారి రీసెర్చ్ చూసినా, there are so many giants in this field, nutrition and functional మెడిసిన్ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మనం ఇది చూస్తే కనుక one thing that is for sure is that is they address the root cause of the problem. Okay, see మొత్తం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఈ సిమ్టమ్స్ అన్నింటినీ ట్రీట్ చేయడం అనేది ఎటువంటిదంటే ఒకవేళ అంటే ఏదైనా ఒక చెట్టు పెట్టామనుకోండి, చెట్టుకి ఒక కాయలు కాసినాయి అనుకోండి, ఆ కాయలు అంటే సరైన కాయలు కాయట్లేదు, ఏదో తెగులు వచ్చినట్టుగా కాయలు కాస్తాయి. ఆ కాయల్ని తెంపేసినందువల్ల మనకి దానికి సొల్యూషన్ రాదు కదండి. ఓకే, we need to address the root cause where the problem is. Okay, if the roots of that tree are being afflicted, ఓకే, అది న్యూట్రిషన్ అప్టేక్ సరిగ్గా ఉండదు, దాని యొక్క వాటర్ అప్టేక్ సరిగ్గా ఉండదు, వాటి యొక్క మినరల్ అప్టేక్ సరిగ్గా ఉండదు. సో వాటన్నిటిని మనం ఫిక్స్ చేస్తే కనుక దెన్ వీ విల్ హ్యావ్ ఫిక్స్డ్ the problem of the fruit of the tree. Okay, that is what I want you to understand right now. Okay, I know చాలా మంది నాకు ప్రైవేట్ గా మెసేజ్లు పెడుతూ చెప్తున్నారు, అన్నాను మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది దీంతో ఎలా డీల్ చేయాలి, you know what, this is what that is exactly what we are doing here. Okay, I want you to develop that mindset. Okay, first of all, the damaging effects of leaky gut syndrome. This is what we will just because we mentioned this. Okay, so prati daggara మనం చూస్తే కనుక ప్రతి వెసల్లో, ఓకే, డైజెస్టివ్ ట్రాక్ట్ కానీ లేకపోతే మీ బ్లడ్ వెసల్స్ కానీ, దేర్ ఆల్ లోపల వన్ సింగిల్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఎండోథీలియల్ లేయర్. ఓకే, దిస్ గట్ ఎండోథీలియం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సర్క్యులేటరీ ఎండోథీలియం. ఓకే, సో గట్ ఎండోథీలియంలో ఇప్పుడు ఎండోథీలియల్ సెల్స్ అన్ని కూడా ఒక సెల్ పక్కపక్కన ఉంటూ అది ఒక లేయర్ లాగా సింగిల్ సెల్ లేయర్. అది ఆ పక్కపక్కన ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ అ టైట్ జంక్షన్. ఇప్పుడు మొత్తం దే ఆర్ బౌండ్ టుగెదర్. అవన్నీ కూడా ఒక్కొక్క సెల్ పక్కన సెల్ లాగా దే హ్యావ్ టు బి బౌండ్ టుగెదర్ in a very tight manner. That is called tight junction. Okay, ఈ టైట్ జంక్షన్స్ అన్ని they are called a tight junction because they need to be tight and they should not allow ప్రతిదీ మనం లోపల నుంచి మనం తీసుకున్న ఆహారం అంతా ప్రాసెస్ అయ్యి ఈ గట్లో నుంచి లేకపోతే ఈ ఇంటెస్టైన్స్ లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు none of that food that we consume should not go through improper channels. Okay, అది దొడ్డిదారిన మన బ్లడ్ వెసల్స్ లో బ్లడ్ స్ట్రీమ్ లో ప్రవేశించకూడదు. if you see this here, pathogens లేకపోతే ఒకవేళ అక్కడ టాక్సిన్స్ ఇవన్నీ ఉంటే కనుక ఈ టైట్ జంక్షన్స్ టైట్ గా లేకపోతే that is how దొడ్డిదారిన they get into your bloodstream and that causes disease. Okay, దానికి పైనుంచి మందులేసి లేకపోతే యాంటీబయాటిక్స్ వేసుకున్నా లేకపోతే ఇంకోటి వేసుకున్నా we will not have addressed the problem at its root. Okay, సో ఇప్పుడు ఇప్పుడు టైట్ జంక్షన్స్ కనుక మనం అది సరిగ్గా లేకపోతే, టైట్ జంక్షన్ ఇంటెగ్రిటీ కనుక సరిగ్గా లేకపోతే, what happens is that causes a lot of inflammation. Okay, and also once these pathogens and these proteins, okay, undigested and partially digested proteins, if they get into the bloodstream, that triggers an immune reaction. Okay,
that triggers an immune reaction, and that generates antibodies to these proteins. Okay, and those antibodies not only are attacking the proteins that we are consuming, but మన బాడీలో ఉన్న ఎటువంటి సిమిలారిటీ ఉన్న అంటే దానికి అంటే దానితో సారూప్యత కలిగిన ఎటువంటి ప్రోటీన్ అయినా సరే ఈ యాంటీబాడీస్ ఒకవేళ అటువంటి ప్రోటీన్స్ సారూప్యత కలిగిన అటువంటి ప్రోటీన్స్ స్కిన్ లో ఉంటే స్కిన్ అటాక్ చేస్తే దట్ బికమ్స్ ఎగ్జిమా. ఓకే, అది కనుక ఒకవేళ మన జాయింట్స్ లో ఉంటే కనుక ఒకవేళ జాయింట్స్ ని అటాక్ చేస్తే దట్ బికమ్స్ ఆర్థరైటిస్. ఓకే, ఒకవేళ మన బ్రెయిన్ లో ఒకవేళ అటువంటి ప్రోటీన్స్ ఏమైనా ఉంటే అటాక్ చేస్తే దట్ కాజెస్ బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అండ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్. ఓకే, ఒకవేళ హార్ట్ లో ఉంటే అటువంటి ప్రోటీన్స్ హార్ట్ ని అటాక్ చేస్తే దట్ బికమ్స్ హార్ట్ ఇన్ఫ్లమేషన్. ఓకే, ఇట్స్ కాల్డ్ ఎండోకార్డైటిస్. ఒకవేళ ఎండోకార్డియల్ లేయర్ లోపల ఉన్న లేయర్ లో ఒకవేళ ఉన్న ప్రోటీన్స్ కనుక ఒకవేళ ఇవి సిమిలారిటీస్ ఉంటే కనుక ఆ యాంటీబాడీస్ దే కెన్ అటాక్ యువర్ ఓన్ హార్ట్ and that becomes endocarditis. Okay, endocarditis and all these are the major reasons for valve dysfunction. Valve చెడిపోవడానికి చాలా కారణం ఎండోకార్డైటిస్. ఓకే, అలాగే ఇప్పుడు కోవిడ్ ఎరాలో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే పెరికార్డైటిస్ అండ్ మయోకార్డైటిస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో అన్ని లేయర్స్ ఆఫ్ ద హార్ట్ దే కెన్ బి ఎఫెక్టెడ్ with these immune reactions. Okay, so I want you to understand, okay, how important our diet is. Okay, and also ఇప్పుడు first of all when we are trying to fix a problem we need to assess మనం ఒకవేళ మనం ఇన్వెంటరీ తీసుకోవాలి. మనం ఎక్కడున్నాము అనే మన పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే కనుక then we will know where we are going and how we have to have a plan. ఊరికే ఏదో ఎవరో మనం లీడ్ చేస్తున్నారు కదా, లేకపోతే ప్రొఫెషనల్స్ మనం లీడ్ చేస్తున్నారు కదా అని చెప్పి దారిని గురించి కానీ లేకపోతే మనం ఉన్న పరిస్థితిని గురించి కానీ తెలుసుకోకపోవడం అనేది గొప్ప అంటే చాలా పెద్ద అవివేకం అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ స్పెండింగ్ దిస్ టైమ్ టు ఎడ్యుకేట్ యూ about all these things. Okay, so gut and psychology syndrome, GAPS. And also so leaky gut is the reason for gut and psychology syndrome. Okay, and it causes so many problems. And also మీకు ఇంకొకటి ఇంతకు ముందు ఒకటి చెప్పాను, ఇప్పుడు గ్యాస్ అని చెప్పి ప్రతి ఒక్కరిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది. సో జస్ట్ రెండు కారణాలు మనం చూసి then we will move on further. Okay, గ్యాస్ కి ప్రాబ్లం మొట్టమొదటిది అంటే బ్లోటింగ్ కి వీటన్నిటికి కారణం మొట్టమొదటిది హెలికోబాక్టర్ పైలోరీ, H. pylori అనే బ్యాక్టీరియా. ఓకే, once it infests your digestive system and digestive tract, okay, that can cause a lot of distress, lot of GI distress. Okay? So plus it can cause gastric ulcers. Okay, and it can cause a lot of these acid reflux symptoms. Okay, మీకు యాసిడ్ రిఫ్లక్స్ అంటాం, యాసిడ్ తో ప్రాబ్లము లేకపోతే యాసిడ్ ఎక్కువైపోయింది, ఎసిడిటీ ఎక్కువైపోయింది అనే మాటని నిజంగా మీరు అది దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు లుక్ ఎట్ ఇట్. ఓకే, మనం తిన్న ఫుడ్ సరిగ్గా అరగాలి అంటే కనుక యాసిడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఒకవేళ యాసిడ్ లేకపోతే కనుక దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఎక్లోర్హైడ్రియా. దానికి వాళ్ళకి నిజంగా ఎక్లోర్హైడ్రియా ఉన్న వాళ్ళకి సరిగ్గా ఫుడ్ అరగాలంటే యాసిడ్ పిల్స్ అంటే ఇటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాని గురించి యాసిడ్ కాదు మన ప్రాబ్లం, ఎసిడిటీ అనేది దట్ ఈస్ మిస్క్యారెక్టరైజేషన్. ఎసిడిటీ అనేది ఏంటంటే ఒకవేళ మన స్టమక్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటే, ఇఫ్ దెర్ ఈస్ H. pylori, స్టమక్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక దట్ ఈస్ వాట్ కాజెస్ the distress, GI distress. Okay, and దానికి ఏంటంటే ఒకవేళ అల్సర్స్ ఏమైనా ఉన్నా లేకపోతే పుండ్లు ఏమైనా ఉన్నా సరే ఇప్పుడు యాసిడ్ తగ్గించే మందులు ప్యాంటోప్ కానీ రాజో కానీ ఇటువంటివన్నీ కూడా దేనికి వాడాలి? ఎందుకంటే గట్ ని లేకపోతే ఆ ఇంటెస్టిన్ లో ఉన్న అల్సర్ తాత్కాలికంగా ఒక 2-3 వారాల్లో హీల్ అయిన తర్వాత హీల్ అవ్వడానికి అనుగుణంగా అది యాసిడ్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి ఈ మందుల్ని 2 నుంచి 3 వారాలు వాడాలి, అంతకు మించి వాడకూడదు. కానీ
మన దేశంలో ఎలా ఉందంటే పరిస్థితి, మన దేశంలో ప్రపంచం అంతట్లో కూడా ఉన్న పరిస్థితి ఎటువంటిది అంటే, ఈ ప్రతి ఒక్కరు ఇప్పుడు గ్యాస్కి పిల్లు వేసుకోవాలి అని చెప్పి గ్యాస్కి పిల్లు వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే ఏమవుతుందండి? సో మీ యాసిడ్ ప్రొడక్షన్ ఇన్ ద స్టమక్ విల్ గో డౌన్. ఓకే, యాసిడ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతే ఏమవుతుంది? మనం తిన్న తిండి సరిగ్గా అరగదు. ఓకే, తిన్న తిండి సరిగ్గా అరగకపోతే ఏమవుతుంది? వన్స్ దట్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్, పాక్షికంగా అరిగిన ఫుడ్, ఓకే, ఇట్ గోస్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. Okay, ఆ తర్వాత if it goes into the small intestine, then that can cause a problem in the small intestine. Okay, అక్కడ ఏమవుతుందంటే దట్ కెన్ కాజ్ దిస్ ఫుడ్ ట్రాన్సిట్ టైం అనేది పెరగడానికి, లేకపోతే ఫుడ్ ట్రాన్సిట్ టైం కొంచెం అంటే స్లోగా ఫుడ్ మూవ్ అవడానికి అవకాశం దోహదపడుతుంది. ఒకవేళ స్లోగా ఫుడ్ మూవ్ అయ్యే క్రమంలో ఏమవుతుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ దిస్ స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, SIBO అంటాం. SIBO అనే కండిషన్ చాలా మందిలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. SIBO అంటే లార్జ్ ఇంటెస్టిన్ లో ఉండవలసిన బ్యాక్టీరియా, ఇట్ గెట్స్ ట్రాన్స్లోకేటెడ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టిన్ అండ్ స్టార్ట్స్ ఫర్మెంటింగ్ the partially digested food in the small intestine. That is where the gas problem is really. Okay, gas problem అనేది ఎందుకు వస్తుంది? Partially digested food, if it gets into your small intestines, okay, this is one of the reasons. Okay, and the bacteria which is supposed to be in the large intestine, it gets translocated into the small intestine, that starts fermenting the food in the small intestine. That causes the intense distress with gas. సో ఈ గ్యాస్ పిల్ అనేది మనం ఎప్పుడు చెప్తాను, గ్యాస్ పిల్ అనేది మీరు గ్యాస్ తగ్గించుకుంటున్నారు కానీ అది గ్యాస్ పెంచుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే షార్ట్ టర్మ్ లో ఈ సిమ్టమాటిక్ రిలీజ్, షార్ట్ టర్మ్ లో సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం వేసుకునే అంటే ఈ మందుల్ని మనం లాంగ్ టర్మ్ లో వేసుకోవడం వల్ల, అంటే ఈ మందులన్నింటినీ కూడా మనం లాంగ్ టర్మ్ లో మనం చాలా అంటే దీర్ఘకాలికంగా వాటిని అబ్యూజ్ చేయడం వల్ల వచ్చే పర్యవసానాలను కొంతవరకు మనం ఎదుర్కొంటున్నాం. ఓకే, సో that is one aspect of this gastric troubles, gastric issues. The second thing is getting exposed to these foodborne chemicals, అంటే ఫుడ్ లో ఉన్న మన అంటే ఈ గ్లైఫోసేట్ అని చెప్పి కలుపు మందుల గురించి చెప్పాను, ఆర్గానోఫాస్ఫేట్స్ అండ్ ఆర్గానోఫాస్ఫోనేట్స్. ఇవన్నీ వాటి పనితీరు ఎలా ఉంటుంది అంటే, ఒక టెస్ట్ ట్యూబ్ లో వాటిని టెస్ట్ చేసినప్పుడు ఎండోథీలియల్ లేయర్ ని దానికి ఒక టెస్ట్ ట్యూబ్ లో పెట్టి, ఒక బీకర్ లో దాంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ లో పెట్టి, ఆ టెస్ట్ ట్యూబ్ లో దీన్ని గ్లైఫోసేట్ ని యాడ్ చేసినప్పుడు, రీసెర్చర్స్ హ్యావ్ మెజర్డ్ the endothelial integrity, the cell integrity, endothelial cell integrity, the tight junction integrity go down by 60% within few minutes of applying glyphosate to these cells. Okay, 60%, 60% of tight junction integrity తగ్గిపోవడం మనం దాన్ని గమనించవచ్చు. ఒకవేళ నిజంగా 60% ఆఫ్ టైట్ జంక్షన్ ఇంటెగ్రిటీని 60% ఎఫెక్ట్ చేసేటైతే కనుక, ఇఫ్ వీఆర్ కన్స్యూమింగ్ ఇట్, మనం డే ఇన్ అండ్ డే అవుట్ అంటే దినం వెంబడి దినం మనం వీటిని కన్స్యూమ్ చేస్తూ ఉంటే, ఆల్ ఆర్ ఎండోథెలియల్ లేయర్స్, డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఉన్న ఎండోథెలియల్ లేయర్స్, ఇంటెస్టైన్ లో ఉన్న ఎండోథెలియల్ లేయర్స్, ఈవెన్ బ్లడ్ వెసల్స్ లో ఉన్న ఎండోథెలియల్ లేయర్స్, లివర్ లో ఉన్న ఎండోథెలియల్ లేయర్స్, ఆల్ దీస్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు గ్లైఫోసేట్, ఈ కలుపు మందులకి. Okay, ఈ కలుపు మందులు, మోడర్న్ డే కలుపు మందులన్నీ కూడా దే ఆర్ సిస్టమిక్ హెర్బిసైడ్స్. దే ఆర్ అబ్జార్బ్డ్ ఇంటూ ఎవ్రీ సెల్ ఆఫ్ ద ప్లాంట్. ప్రతి ఒక్క సెల్ లోకి, ప్లాంట్ యొక్క ప్రతి సెల్ లోకి ఇవి అబ్జార్బ్ చేయబడే క్యారెక్టరిస్టిక్ పెట్టుకుంది. సో దాన్ని బట్టి when they are getting absorbed into every cell of the plant, and when we consume these grains, okay, and we are getting exposed to it. Can you imagine, okay, putting such toxins in our mouth, and from the mouth, by the time it gets through our digestive tract, మన stomach loki velli, it is exposing all those endothelial layers, okay, and it is getting into your small intestine. All that endothelial layers are getting affected, and it is getting into the large intestine. It is not only completely destroying the endothelial layers, but it is destroying your gut bacteria, because this organophosphonates like glyphosate, which is
being sprayed day in and day out on our plants, on our crops by unsuspecting farmers, okay, is affecting every aspect of our existence. Okay, so gastric problems ki రెండు కారణాలు చెప్పడం జరిగింది. ఒకటేమో H pylori, ఒకటి తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే దాని the cure is worse than the disease itself, like taking the acid reducers for years on end. Okay, సంవత్సరాల అంటే ప్రతి అంటే దినదిన 2 వారాలు తీసుకోవాల్సిన వాటిని సంవత్సరాల తరబడి తీసుకోవడం ఒకటి. Okay, and the third thing is getting exposed to these ungodly chemicals in our diet. Prakash, did you want to say something, Prakash? No, I just want to ask, small intestine akkada meeru gastric problem chepparu kada, okasari malla explain chestara adi koncham. Yes, okay, so you're talking about, okay, small intestine lo ఇప్పుడు మనం ఈ యాసిడ్ రెడ్యూసర్స్ ని ఎక్కువ తీసుకుంటూ ఉంటే యాసిడ్ ఈస్ ద వన్. ఇప్పుడు మనం చిన్నతనం నుంచి చదువుకున్నది ఏమిటి, ఇప్పుడు మన జీర్ణకోశంలో ఇప్పుడు యాసిడ్, ఇప్పుడు మొత్తం ఈ పెరియేటల్ సెల్స్ ఇవన్నీ కూడా యాసిడ్ ని జనరేట్ చేస్తున్న క్రమంలో ఆ యాసిడ్ ఈ ఫుడ్ తో కలిసి, దట్ ఈస్ కాల్డ్ ఖైమ్ అంటాం. ఆ ఖైమ్, once it is properly processed, properly mixed with acid, that chyme is the one which gets passed down the line. Okay, and as it is getting down, see, it is extremely acidic. Okay, దాదాపుగా దాని యొక్క pH, స్మాల్ ఇంటెస్టైన్ లో దాని pH 1 నుంచి 1.5 ఉండాలి. అది ఎంత స్ట్రాంగ్ యాసిడ్ అంటే దట్ ఈస్ లైక్ యువర్ బ్యాటరీ యాసిడ్. బ్యాటరీస్ లో ఉండే యాసిడ్ అంత స్ట్రాంగ్ గా మొత్తం స్టమక్ లో అంత యాసిడ్ ఉంటే దట్ ఈస్ వెన్ ఫుడ్ గెట్స్ ప్రాపర్లీ డైజెస్టెడ్. ఓకే, సో ఇప్పుడు దాని pH 1 నుంచి 1.5 ఉండాలి. కానీ ఇఫ్ వీ టేక్ ఆల్ దీస్ పిల్స్, రాజోడి కానీ, సోంప్రాజ్ డి కానీ, లేకపోతే ఈ ప్యాంటోప్ డి కానీ, ఇవన్నీ తీసుకుంటూ ఉన్న క్రమంలో ఏమవుతుంది, సో దట్ pH goes from 1.5 నుంచి 2.5 నుంచి 3కి వెళ్తే కనుక దట్ ఈస్ నాట్ acidic enough to digest this food. Okay, then that chyme is not properly processed for it to be passed on down the line. Okay, so anta acidic, so 1 నుంచి 1.5 pH unna idi, once it gets down to pancreas, as it gets magically transformed. Anta acidic idi kanaka small intestine hit cheste, it will burn the small intestine. Kani, so now the pancreas comes to the rescue. These pancreatic enzymes untai. Okay, see, pancreatic enzymes, pancreatic secretions, these are extremely basic. These are, one is acidic, stomach lo unna acid ni neutralize cheyadaniki, this is extremely basic. So these basic enzymes anni kuda when they get mixed with this chyme, that transforms into acid into almost a neutral level ko vachesthundi, ante base laga ante then pH it goes up quite a bit. Okay, then small intestine does its thing, its processing. Okay, small intestines lo process aina food tarvata basic ga mottham peristaltic action tho it gets pushed down and down and down, and it's supposed to కొంత వరకు దీని నుంచి nutrient absorption small intestine lo కొంత వరకు జరుగుతుంది. తర్వాత all this gets passed down to the large intestine, colon లోకి వెళ్ళిన తర్వాత that is where it gets fermented. మొత్తం ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఈ ఫైబర్ నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేయడం కానీ, లేకపోతే వైటమిన్ B12 తయారవడం కానీ, లేకపోతే చాలా వరకు ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా, the vitamins and nutrients are manufactured right in your colon, in the large intestine. Okay, so now ఇప్పుడు ఆ ఖైమ్ కనుక సరిగ్గా, if it does not have enough pH, proper pH లేకపోతే, okay, and it is partially digested, okay, when it is traversing down the small intestine, and what happens is there is something called the bacteria, ikkada large intestine lo undavalsina bacteria, it gets translocated. It slowly gets, because the food transit time
is increasing and food is not transiting in a proper manner, because the food characteristics have changed and the way the body is designed, it is not working the way it is, because we are messing with the function of the body to such an extent. It is causing this food transit time to increase, and when the food transit time increases, this bacteria in the large intestine gets translocated to the end parts of the small intestine. Chinna peguloki ఈ బ్యాక్టీరియా రావడం, అక్కడి నుంచి that starts fermenting in the small intestine. That is the problem with that is called small intestinal bacterial overgrowth. Okay, that condition is called SIBO, SIBO, small intestinal bacterial overgrowth. Okay, and if anybody is suffering from the intense gas and intense gastric distress, that may be your problem. Okay, understood? అంటే గ్యాసెస్ రిలీజ్ అవటం వల్ల అంటే ఏం జరుగుతుంది అన్న? అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉండవలసిన బ్యాక్టీరియా ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ ఇనిషియల్ ఎండ్ పాయింట్స్ దగ్గరికి వస్తుంది. సో రావటం వల్ల అంటే స్టెరైల్ గా ఉండాల్సిన, అంటే చాలా క్లీన్ గా ఉండాల్సిన స్మాల్ ఇంటెస్టైన్ ఈ బ్యాక్టీరియాతో ఉండటం వల్ల అక్కడ గ్యాసెస్ ఫామ్ అవుతాయి అంటారు. Yes. Okay, there is no way for the small intestine. Small intestine is by design a sterile environment. Okay, it cannot harbor any bacteria. Okay, so akada form aina gases, they are the ones which cause intense distress. There is no way for them to go. There is nowhere for them to go. Okay, large intestine is able to process these gases. Okay. And small intestine, there is no such mechanism. The small intestine has to be sterile for it to function. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ లోన ఇప్పుడు లెట్స్ సే అదే అంటే కాన్సెప్ట్ అంటే జరుగుతున్నది స్టమక్ లో నుంచి అది ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వనప్పుడు, ఇప్పుడు లెట్స్ సే ఆ పిహెచ్ వాల్యూ మెయింటైన్ అవ్వని ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వస్తుంటే మరి ప్యాంక్రియాస్ అది అంటే దాన్ని కంప్లీట్ గా మళ్ళా రెక్టిఫై చేయదా? అంటే No. See, the thing is, what happens is, see, the acid has to do its job for it to properly break down. Okay. A tarvata pancreatic enzymes will do their thing. These proteases, the proteins digest cheyadam anni kuda pancreatic enzymes will do it. Sugars ni lekapothe amylase and there's trypsin, chymotrypsin ivanni kuda proteolytic enzymes ivanni, they will do their job. Kani ఇప్పుడు acid has to do its thing first. Okay. యాసిడ్ చేయాల్సిన పని యాసిడ్ చేయకపోవడం వల్ల వచ్చే పరిణామాలు ఇవన్నీ. అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో డ్యూరేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా లోపలికి వస్తుంది. Yes, bacteria can get translocated to the large intestine లో ఉండాల్సిన బ్యాక్టీరియా, it can slowly infiltrate the small intestine. Okay, so that is one of the issues. Okay, and the second issue is this. Okay, the endothelial dysfunction. Okay, endothelial layers అన్ని సరిగ్గా ఉండకపోవడం వల్ల endothelial ఈ గ్యాప్స్ లేకపోతే వాటిలో ఉండే టైట్ జంక్షన్స్ లో ఉండే గ్యాప్స్ వల్ల partially digested food and these proteins and these other things can get into your bloodstream, and that itself can cause a lot of these immunogenic reactions which can translate to so many autoimmune disorders. Okay, and that is, first of all, okay, the reason I am saying all this is this. Okay, there is, once we fix these issues with our diet, okay, your health will improve dramatically. Your health will improve dramatically. Okay, so ఈ రోజు just let's go అంటే I know see next week kalla what we will do is, what I hope to do is I'll give you a syllabus like thing, every week what we are covering and what we will be covering every week, and we will have a session, just a little bit of time in beginning of the session, question and answers ki manu time iddam. Intavaraku just please forgive me, endukante I've been traveling a lot, and just it's been very stressful and extremely tiresome endeavors for the past 3 to 4 weeks. Alage మీరందరూ కూడా we need to be very cautious with COVID,
అండ్ కోవిడ్ కు వచ్చిన ఇప్పుడు కొత్తగా వచ్చే ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించే విషయాలను మనం వింటూ ఉన్నాం. ఇది మన సౌత్ ఆఫ్రికాలో వచ్చిన కొత్త వేరియంట్. ఇట్ హ్యాస్ 50+ mutations. Okay, Delta variant had 2 mutations in the spike protein. Okay, but this new variant has 50+ mutations. Okay, almost 30 of them in the spike protein and about 20+ of them in the nucleocapsid. So we need to under the cases are increasing everywhere. Okay, and also so ఇవన్నీ వీటన్నిటిని కూడా సో అందుకని చెప్పి I was today itself we have about 6 or 7 new cases in the US, and ఈ కాల్స్ అన్ని తీసుకోవడం ప్లస్ ట్రావెలింగ్ దాదాపు ఇవన్నిటి వల్ల I have not been able to formulate and మొత్తం ఈ సిలబస్ అంతా ఫార్ములేట్ చేసుకోవడం కష్టమైంది. బట్ what I want you to see today's takeaway is maintain your gut health properly. ఇంతకు ముందు just to extend the last third session లో మనం సరైన ఫ్యాట్స్ గురించి సూపర్ ఫుడ్స్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడాం. This session, okay, I wanted to emphasize the importance of all those. Okay, just go through that list of your superfoods, okay, and try to incorporate them into your diet on a daily basis and eliminate మొత్తం మీకు ఉన్న ఎక్కడి నుంచి అయితే మీకైతే ఇది అంటే కెమికల్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ అన్నెసెసరీ ఈ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ వాటి ఎక్స్పోజర్ కానీ ఎక్కడి నుంచి వస్తుందో వాటన్నిటిని నెమ్మదిగా ఎలిమినేట్ చేయండి. ప్రాపర్ హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ప్రతిదీ మళ్ళీ ఎంఫసైజ్ చేస్తాను. Your vitamin D levels are important. Your nutritional balance is important. Your water intake is important. Because Johnson Samuel garu question adugutaru. If we are not taking water properly, it will lead to gastric problem. Absolutely, positively. Yeah, water intake is extremely important. Inkote endante ఇప్పుడు ఇండియాలో కూడా ఏసీలు ప్రతి చోట ఏసీలు ఎక్కువైపోయినాయి. ఏసీ ఉంటే కనుక you may not get that signal properly that you are thirsty. Okay, usually thirst signals we tend to misinterpret them as hunger signals. Okay, nowadays in this day and age ప్రతి చోట ఎక్కడ తల ఎక్కడ ఎటు తిప్పితే అటు చోట అక్కడ మనకి తినడానికి ఏదో ఒకటి ఉంటుంది. సో ఇంతకు ముందు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తినే ఈ పారాడైమ్ నుంచి we started eating almost all hours of all waking hours. Okay, అది మీరు మానేసేయండి. that is a huge temptation and that can set you down the wrong path. So water hydration is important. Okay, and also intermittent fasting. Okay, intermittent fasting will make you glucose sensitive and also insulin sensitive. Okay, so once your insulin sensitivity goes up, okay, and also your fasting insulin levels drop, okay, there are many processes. Okay, the intermittent fasting activates చేసే processes చాలా ఉంటాయి. One of them is autophagy. బాడీలో ఉన్న ఎక్స్ట్రేనియస్ గ్రోత్లు కానీ లేకపోతే ఎండోమెట్రియల్ థిక్నింగ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఫిగర్స్ ఇంటూ యువర్ ఓవరాల్ హెల్త్, ఎస్పెషల్లీ యువర్ రీప్రొడక్టివ్ హెల్త్. ఓకే, సో ఇవన్నీ కూడా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో ఎలిమినేషన్ ఆఫ్ దిస్ అంటే agricultural toxins from grains, and most of the grains are sprayed with those, and also elimination of packaged foods. Please. Okay, let's go back to our roots. Let's go back to our traditional ways of processing foods. Okay, oka session lo we will talk about how to process some of these foods. For instance, beans kani lekapothe iటువంటి వాటిని లేకపోతే beans kani lekapothe chickpeas kani iటువంటి వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, ఆ ప్రాసెస్ వాటిలో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ ఏంటి, వాటిని అన్నింటిని ఎలా వదిలించుకోవాలి అనేది దాని గురించి స్పష్టంగా మాట్లాడదాం. సో జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్ and stay with me, and I am willing to spend this time with you, and also I want you to just try to understand and digest most of the things that I am saying, and also just forgive me for this short session, and from next session onwards I'll have a syllabus. Okay, every week we'll get you those, and also if you have any questions, meeku etuvanti prashnalu unna sare we will address them now. Okay? Thank you so much, Prakash. Thank you, Anna. So Anna, questions are the next session తీసుకుందాం అంటారా అయితే? No, that's okay. We can talk about them now. Okay? If you have any specific questions, we can address them now. Okay. Yeah. Sure, Anna.
సో థ్యాంక్ యూ అన్న. సో ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ జస్ట్ కొన్ని పాయింట్స్ ని ఒకసారి మళ్ళీ మీకు అది రికాప్ చేసి మనం క్వశ్చన్స్ తీసుకుందాం. సో అన్న ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మనం చూసినట్లయితే మెయిన్ గా ఈ లీకీ గట్. సో అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను, చాలా క్లియర్ గా నా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో జస్ట్ మళ్ళొకసారి అంటే బికాస్ దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్. సో లాస్ట్ టైము ఇంతకు ముందు ఈ సోరియాసిస్ కానీ దీనికి రిలేటెడ్ విషయాలు అడిగినప్పుడు వేర్ ద రూట్ ప్రాబ్లం అది అన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఇంటెస్టైన్స్ లో అంటే ఈ జీర్ణ వ్యవస్థలో అక్కడ ఈ ఎస్పెషల్లీ గట్. సో అక్కడ ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఒక లేయర్ ఏదైతే ఉందో ఆ లేయరు ఇట్లా టైట్ జంక్షన్స్, అంటే దాని లోపల ఉన్న ఆ లేయర్ లో ఎక్కడ అక్కడ మనం ఏదైతే తింటున్నామో ఆ ఫుడ్ ఇక్కడ దాని తర్వాత వెంటనే బ్లడ్ స్ట్రీమ్ ఉంటుంది, బ్లడ్ ఫ్లో అవుతుంది. సో ఆ బ్లడ్ లోకి వెళ్ళకోకుండా ఒక లేయర్ ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ అంతా ఆ లోపలే మొత్తం యాసిడ్స్ కానీ లేకపోతే ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి ఆ తర్వాత మనం స్మాల్ ఇంటెస్టైన్స్ చిన్న పేగుల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఏదైతే లేయర్స్ ఉన్నాయో అంటే బ్లడ్ లోను దానిపైన లేయర్స్ ఉంటాయి, దాని ఎండోథీలియల్ లేయర్ అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ టైం మనం అవి చూపించాం కదా ఇది. సో లోపల ఈ లేయర్స్ ఉంటాయి, దీనిలో ఆ మెయిన్ లేయర్ ఏంటంటే ఎండోథీలియల్ లేయర్. చిన్న చిన్న సెల్స్ గా ఉన్నాయి కదా, ఇవన్నీ టైట్ గా ఉండాలి. సో సేమ్ బ్లడ్ లో మన ధమనులు సెల్లు అంటారు కదా, దానిలోనూ ఆ ఎండోథీలియల్ లేయర్ ఉంటుంది. తర్వాత హార్ట్ దగ్గర ఎండోథీలియల్ లేయర్ ఉంటుంది, స్టమక్ లోపల ఎండోథీలియల్ లేయర్ ఉంటుంది. సో ఈ స్టమక్ లోపల ఉన్న ఎండోథీలియల్ లేయర్ ఏ గ్యాప్స్ లేకుండా లోపల ఫుడ్ కానీ ఏదైతే తీసుకున్నామో అది బయటకు ఒకవేళ వస్తే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకోకుండా ఇవన్నీ కరెక్ట్ టైట్ జంక్షన్ అంటే టైట్ గా ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ లీకీ గట్ ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో లేకపోతే మెడిసిన్స్ కానీ ఏదైతే తీసుకుంటున్నామో ఈ టైట్ జంక్షన్స్ కరెక్ట్ గా లేనప్పుడు దాని లోపల నుంచి కొంత ఫుడ్ కానీ కొంత ఏవైతే మనం తీసుకుంటున్నామో టాక్సిన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జంక్ ఫుడ్ తీసుకుంటాం, ప్యాకేజ్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్, అవన్నీ జస్ట్ లైట్ గా ఇట్లా వెళ్తుంది బ్లడ్ లోకి. బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సో బ్లడ్ లో ఎప్పుడైతే అది ఒక ఫారిన్ బాడీ అంటే బయట నుంచి వచ్చింది ప్రాసెస్ అవ్వకుండా డైరెక్ట్ కనబడితే వెంటనే మన ఇమ్యూనిటీ సిస్టమ్, రోగనిరోధక వ్యవస్థ దాన్ని బయటకు పంపించే క్రమంలో దాని మీద యాక్ట్ అవుతుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది మొదలవుతుంది, కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి దాన్ని కిల్ చేయడానికి ఆ రియాక్షన్స్ అనేవి మొదలవుతాయి. సో ఇప్పుడు ఈ ఫుడ్ ఏదైతే మనకి ఇక్కడ నుంచి లోపల నుంచి బ్లడ్ లోకి వెళ్తుందో దానికి యాంటీబాడీస్ జనరేట్ చేస్తుంది. మన ఇమ్యూనిటీ అట్లానే పనిచేస్తుంది. ఇప్పుడు ఒక బయట నుంచి ఏదన్నా వస్తే దాన్ని బయటకు పంపించేసే క్రమంలో దాని మీద అటాక్ చేసే క్రమంలో యాంటీబాడీస్ ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ యాంటీబాడీస్ ఏదైతే ఈ ఫుడ్ రిలేటెడ్ ఉన్నాయో దాని మీద దానికి సంబంధించిన యాంటీబాడీస్ వస్తాయి. ఇప్పుడు లెట్సే ఆ ఫుడ్ రిలేటెడ్వి మన సెల్లో అంటే మన బాడీలో లెట్సే స్కిన్ మీద సెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రిలేటెడ్ వాటికి యాంటీబాడీస్ వస్తే ఆ యాంటీబాడీస్ మన స్కిన్ మీద కూడా దాడి చేస్తాయి. సో అక్కడ స్కిన్ మీద దాడి చేసినప్పుడు సోరియాసిస్ అంటే స్కిన్ మీద మనకు తెలుసు కదా అవంతా మొత్తం అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అక్కడ వస్తాయి. తర్వాత ఈవెన్ ఒకవేళ అది బోన్స్ దగ్గర ఒకవేళ ఆ అటాక్ మొదలైతే దానికి రిలేటెడ్ యాంటీబాడీస్ వస్తే అక్కడున్న వాటిని డ్యామేజ్ చేస్తుంది. సో బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో అట్లా ఏంటంటే ఇది ఎక్కడెక్కడైతే ఆ రిలేటెడ్ ఫారిన్ ఎలిమెంట్స్ కి యాంటీబాడీస్ వస్తున్నాయో అది ఏ పార్ట్ దగ్గర ఉంటే ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళి ఈ యాంటీబాడీస్ ఇక్కడ అంటే ఈ బ్లడ్ లో ఇక్కడ అటాక్ చేయడంతో పాటు అవి మన బాడీలో వేరే వేరే సెల్స్ మీద కూడా వేరే వేరే పార్ట్స్ మీద కూడా అటాక్ చేస్తాయి. దట్ ఈస్ వేర్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ ఈ టైట్ జంక్షన్స్ ని డ్యామేజ్ చేసే వన్ ఆఫ్ ద పాయింట్ అన్న చెప్తుంది ఏంటంటే గ్లైఫోసేట్. మన ఈ పురుగు మందులు
అవి 60% ఈ టైట్ జంక్షన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల ఈ లీకీ గట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అక్కడ నుంచి ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మొదలవుతాయి. సో ఇప్పుడు మనకి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఒకటి, ఈ టైట్ జంక్షన్స్ ని డ్యామేజ్ చేసే ఛాలెంజెస్ ఏంటి? అండ్ దానిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ది గ్లైకోసైడ్, దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ రెండో పాయింట్, ఈ టైట్ జంక్షన్స్ ని కరెక్ట్ గా ఉంచగలిగే ఒక వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏదంటే విటమిన్ D3. లాస్ట్ టైం కూడా చెప్పారు కదా, విటమిన్ D3 ఎప్పుడైతే సఫిషియెంట్ గా ఇస్తామో ఈ టైట్ జంక్షన్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయగలం. సో అది మెయింటైన్ చేయగలిగినప్పుడు మనం అందుకే కదా విటమిన్ D3 అన్నిటికీ ఎందుకు సర్వరోగ నివారణ లాగా ఎందుకు మాట్లాడుతున్నాం? బికాస్ ఈ టైట్ జంక్షన్స్ ని ఎస్పెషల్లీ మన సిరలు ధమనులు ఉన్నాయి కదా, బ్లడ్ ఫ్లో అన్ని ఏరియాస్ లో ఎక్కడెక్కడైతే ఎండోథీలియల్ లేయర్ ఆ జంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని ప్రాపర్ గా బిల్డ్ చేసినప్పుడు అసలు ఈవెన్ అది కరోనా రిలేటెడ్ ఆస్పెక్ట్ లోను, ఈవెన్ ఇక్కడున్న ఈ సోరియాసిస్ లోను, ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లోను, ఆర్థరైటిస్ లోను, బోన్ రిలేటెడ్ వాటన్నిటిలో కూడా ఎందుకు విటమిన్ D3 ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంటే రూట్ ప్రాబ్లం దగ్గర ఎక్కడైతే సమస్య మొదలవుతుందో అక్కడ ఫిక్స్ చేస్తుంది. కాబట్టి కొంచెం స్లోగా మనం వెంటనే ఆ రిజల్ట్స్ అనేది చూడగలుగుతాం అనమాట. ఆ టైట్ జంక్షన్స్ కరెక్ట్ గా రావటం, ఆ తర్వాత అవన్నీ ఆ లీకీ అదంతా పోవటం. అండ్ ఇంకొక రెండో అడ్వాంటేజ్ ఏంటంటే విటమిన్ D3తో ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో, ఈ ఎస్పెషల్లీ ఈ వచ్చిన ఈ ఫారిన్ బాడీ అంటే బయట నుంచి వచ్చిన వీటికి యాంటీబాడీస్ జనరేట్ చేసి దాన్ని అటాక్ చేసే క్రమంలో మన ఇమ్యూనిటీ సిస్టాన్ని ప్రాపర్ గా సరైన క్రమంలో బిల్డ్ చేసే విధంగా విటమిన్ D3 రోల్ ప్లే చేస్తుంది. సో అందుకని మనం అది దాని ఇష్టం వచ్చినట్లుగా ఫుల్ గా కెమికల్స్ రిలీజ్ చేసేసి మొత్తం బాడీని సఫర్ చేయదు. విటమిన్ D3 తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీని కరెక్ట్ గా ట్రైన్ చేసుకుంటాం, టైట్ జంక్షన్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. దట్ సాల్వ్స్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ ఇక్కడ అన్న ఇందాక చెప్తూ SIBO గురించి కూడా చెప్పారు కదా, ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ అనేది దీనిలో ఎటువంటి బ్యాక్టీరియా ఉండటానికి వీల్లేదు. సో దాన్ని ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇదంతా యాసిడ్స్ తో మొత్తం మిక్స్ అయ్యి ఇందాక ఖైమ్ అన్నారు కదా, అది ఇక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్స్ చిన్న పేగుల్లోకి వస్తుంది. సో ఈ చిన్న పేగుల్లోకి వచ్చే క్రమంలో ఇక్కడ మనకి అదేమంటారు ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ తెలుగులో దాన్ని రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా యాసిడ్స్ వస్తాయి కదా, యాసిడ్స్ మనకి తెలుసు కదా, ఆమ్లాలు క్షీరాలని. సో బేసిక్ అంటే క్షీరం. సో అది ఎప్పుడైతే ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తానంటే ఆ వచ్చిన ఆ ఖైమ్ తో దీన్ని ఈ కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేసి దాన్ని ప్రాపర్ గా ఈ చిన్న పేగులో పంపిస్తుంది. అక్కడ నుంచి ఈ చిన్న పేగులో నుంచి పెద్ద పేగులోకి ఇది మళ్ళా దీన్ని కోలన్ అంటారు. సో దీనిలోకి ఆ ఫుడ్ ని పంపిస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్టీరియా ఉండాలి. ఆ బ్యాక్టీరియాతో కలిసి అవి మనకు కావాల్సిన ఈ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అక్కడ నుంచి తయారవుతాయి. సో ఈ వెళ్ళే క్రమం డిలే అవటం వల్ల ఈ పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఇట్లా లోపలికి వచ్చేస్తుంది కొంచెం రావటం వల్ల దట్ ఈస్ వేర్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాం. సో ఇవి అన్న చెప్తా ఉన్నాయి. సో మేబీ ఒకసారి రెండోసారి కూడా చెప్పడం వల్ల కొంత హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే సమ్మరీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రశ్నలు తీసుకుందాం. ఓకే, సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీరు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి అన్మ్యూట్ చేసుకుని మీరు మీ క్వశ్చన్స్ అడగండి. అన్న భాను ప్రసాద్ అన్న థ్యాంక్స్ అన్న. స్టార్టింగ్ రూట్ ఆఫ్ కాజ్ నుంచి మీరు క్లియరెన్స్ ఇస్తున్నందుకు. నవడేస్ చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. అది మేజర్ మన తీసుకునే ఇంటేక్ ఫుడ్ వల్లనే మేజర్ రోల్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది.
చాలా బేసిక్ స్ట్రక్చర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారన్న, అందుని బట్టి థ్యాంక్స్ అన్న. నాకు కూడా కొంత హెల్ప్ అవుతోంది మెటీరియల్ కూడా. మీరు అన్నట్లుగా కొంచెం మెటీరియల్ గానే ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా ఇన్ డెప్త్ గా మనం ఇంకొకరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత నాలెడ్జ్ ని తీసుకోగలం. థ్యాంక్స్ ఫర్ దట్ అండి. తప్పకుండా, Thanks. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఎస్, ఇదంతా నాకేంటంటే ఈ కూర్చుని ఒక స్ట్రక్చర్డ్ గా డెవలప్ చేసే అంత టైం నాకు ఉండలేదు. సో యా, ఐ స్పెండ్ మోర్ టైమ్ అండ్ ఫార్ములైజ్ దిస్ ప్రెజెంటేషన్ సో యూ కెన్ హ్యావ్ సమ్ మెటీరియల్ ఇన్ యువర్ హ్యాండ్స్. అన్న ప్రైజ్ లాడ్ రాజశేఖర్ చెప్పండి. మామూలుగా మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎనీ యాంటీబయాటిక్ ఇచ్చినా యాంటీబయాటిక్ తో పాటు ప్యాంటాప్ ర్యాంటాక్ ఏదో గ్యాస్ టాబ్లెట్ ఇస్తారు. అదేమవుతుందంటే కొంతమంది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ డైలీ రొటీన్ లో మార్నింగ్ లేవగానే అది వేసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది లైఫ్ లో. ఆల్మోస్ట్ ఆల్ మా మదర్ అయితే దాదాపు ఒక 7 years నుంచి వాడుతున్నాను. సో అంటే డాక్టర్స్ ఏమో ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, తర్వాత కొంతమంది దాన్ని ఎలాగా అవాయిడ్ చేయొచ్చు అన్న? అంత లాంగ్ పీరియడ్ వేసుకోవడం కూడా అవసరమా? అంత లాంగ్ పీరియడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ FDA దాన్ని అప్రూవ్ చేసినప్పుడు దట్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ 2 to 3 weeks. ఓకే, ఫర్ స్పెసిఫికలీ ఫర్ ఇది అంటే అల్సర్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే హెచ్ పైలరీ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే ఇమీడియట్ అంటే అక్యూట్ గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ ని అడ్రస్ చేయడానికి 2 to 3 weeks దానికోసం అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా యుఎస్ లో కొన్ని ఇన్సూరెన్స్లు ఏంటంటే కంటిన్యూస్ గా 30 to 90 days అది వేసుకున్న తర్వాత దే వోంట్ అప్రూవ్ ఫర్ పేమెంట్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి యూస్డ్. ఇంకొకటి, మీరు వేసుకుంటూ ఉంటే కనుక గ్యాస్ ప్రాబ్లం పోతుంది, కానీ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ కాజింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ డౌన్ ద లైన్. ఓకే, చిన్న యంగ్ పీపుల్ వేసుకున్న వాళ్ళలో మినరల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మినరల్స్ అనేది ప్రాపర్ గా అవి రిలీజ్ అవ్వాలి అంటే కనుక ఇట్ హ్యాస్ టు ద ఎసిడిటీ హ్యాస్ టు బి దేర్. ఓకే, ఎసిడిటీ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లం. ఓకే, lack of acid is your problem. ఓకే, lack of acid వల్ల వచ్చే ఈ పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయంటే లేటర్ ఆన్ ఇప్పుడు మీరు చూడండి, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీరు చూడండి. ప్రతి ఒక్కళ్ళు విటమిన్ డి సైడ్ ఎఫెక్ట్లను గూగుల్లో కూడా చూస్తున్నారు. విటమిన్ డి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మానేస్తున్నారు. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇప్పుడు ప్యాంటాప్ కానీ లేకపోతే ఎసోమెప్రజోల్ కానీ మొత్తం ఎన్ని ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కనుక మీరు గూగుల్లో చూస్తే యూ విల్ నాట్ టచ్ ఇట్ అగైన్. యూ విల్ నాట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో దే కెన్ కాజ్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఓకే, మొత్తం మీ జాయింట్స్ అన్ని కంప్లీట్ గా నాశనం అయిపోవడానికి దోహదం అవుతాయి. ఎందుకు యంగర్ పీపుల్ లో జాయింట్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు చూడాలి కదా మనం. ఓకే, వీ హ్యావ్ టు లుక్ ఎట్ దోస్ థింగ్స్. ఎందుకు ఊరికే జాయింట్ ప్రాబ్లం రాగానే లేకపోతే మోకాళ్ళు ప్రాబ్లం రాగానే లేకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయో లేకపోతే కీళ్ళ నొప్పులు వస్తున్నాయో అంటే కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? దీస్ ఆర్ ద సీడ్స్ దట్ వీ హ్యావ్ ప్లాంటెడ్. మనం దీన్ని ఈ పంటను నాటాం ఇప్పుడు దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి వేసుకోవడం మొదలెట్టాం, యాసిడ్ రెడ్యూసర్స్ వేసుకోవడం మొదలెట్టాం. అండ్ పంట కోతకు వచ్చింది. దట్ ఈస్ వాట్ వీఆర్ రీపింగ్. సో ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎంతసేపు వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, వాట్ అది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏ మందు తీసుకుంటున్నాము దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విటమిన్ డిని ఎంత స్క్రూటినైజ్ చేస్తున్నారో అంతే స్క్రూటినీతో మీ డాక్టర్ రాసిన ప్రతి మందుని స్క్రూటినైజ్ చేయండి. ఓకే, ఇవన్నీ ఫార్మస్యూటికల్ ఇవన్నీ కూడా ఏదో దీస్ ఆర్ నాట్ మ్యాజికల్ పోర్షన్స్. ఓకే, దే హ్యావ్ ఎవ్రీ డ్రగ్ హ్యాస్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. ఎవ్రీ డ్రగ్ ఈజ్ ఎఫెక్టింగ్ యూ. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే the reason the way we need to use pharmaceutical products is use it for 2 to 3 weeks. Okay, once we get through this crisis, these are all stopgap measures. Okay, and while we are taking these మన న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకే, లెట్స్ ఎలిమినేట్ మన న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకుందాం. మన న్యూట్రిషన్ లో ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ చేద్దాం. మన ఎన్వైరన్మెంట్ లో ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ చేద్దాం. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బి డూయింగ్. Okay, that is when ఇప్పుడు ఒక 2 వారాలు వేసుకున్న తర్వాత once we get through this crisis, once we ఇది దాటేసిన తర్వాత, ఈ క్రైసిస్ దాటేసిన తర్వాత, then let's strengthen our bodies.
సో దట్ దే ఆర్ ఏబుల్ టు విత్స్టాండ్ దిస్ అంటే ఇటువంటి ఏమైనా కండిషన్స్ ఏమైనా ఫర్దర్ గా వచ్చినా కానీ దాన్ని విత్స్టాండ్ చేసుకోవడానికి మన బాడీస్ లెట్స్ రీబిల్డ్. సో అటువంటి పారాడైమ్ లో అటువంటి మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక వీ డోంట్ హ్యావ్ టు వరీ. ఎప్పుడో ఒకసారి క్యాన్సర్ వస్తుందో, లేకపోతే ఒకటేసారి మనం నిద్రలేచి మనం పెద్ద గడ్డ ఏదో వచ్చిందో, లేకపోతే ఇది అటువంటి సర్ప్రైజెస్ కి అసలు తావులేదు అటువంటి మేనేజ్మెంట్ లో. సో our body will start working the way it is supposed to, as it is designed by our God. నా ఒక ప్రశ్న, Yeah. చాలా సార్లు ఫుడ్ టైంకి తీసుకోకపోతే ఖాళీ కడుపు వలన యాసిడ్స్ ఫామ్ అయ్యి గ్యాస్ట్రిక్ ఎక్కువ వస్తుంది. ఇదొక పాయింట్ ఎక్కువ ఉందన్న. రెండోది, ఒకవేళ మరి మనం తీసుకునే ఫుడ్ యాసిడ్స్ మిక్స్ అయిన తర్వాత స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అయిన స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళినప్పుడు మరి మనకి కొన్నిసార్లు ఈ ఎసిడిక్ మోషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో అది ఎలా అవుతుందని? సో acidic motions అనేవి that is not that is not a function of how much acid your thing has. It is because of the dysfunction in the colon. కోలన్ లో ఉన్న ప్రాబ్లం వల్ల, లేకపోతే యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకున్న దాని వల్ల కోలన్ లో వేడి చేస్తుంది అంటారు. ఇప్పుడు లేకపోతే మనకు ఏదైనా టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అయినందువల్ల మన విరోచనాలు అయ్యేటప్పుడు మంట వస్తే కనుక దట్ ఈస్ నాట్ నెసెసరీలీ ఇట్ ఈస్ acidic మోషన్స్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ బైల్ యాసిడ్స్ దే కెన్ బర్న్ at times ఆల్సో. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా ప్రాసెస్ అవ్వాలి at every chamber. ప్రతి చేంబర్ ఆఫ్ యువర్ బాడీలో ఇవన్నీ ప్రాపర్ గా ప్రాసెసింగ్ సరిగ్గా ఉండాలి. ఎక్కడైనా డిస్ఫంక్షన్ ఉంటే కనుక, ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా దేనికైనా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయినా, టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అయినా, there is a way your body deals with it. Okay, acidic motions అయితే that is not due to acid in your stomach. అండ్ ఇది ఇక్కడ చెప్తారన్నా, అంటే ఖాళీ కడుపులో ఉన్నప్పుడు మనకి ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యి గ్యాస్ వస్తుంది. That is complete that is a false notion. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు యాసిడ్ రిలీజ్ అవ్వడం అనేది ఓకే, ఇట్ ఈస్ నాట్ అంటే టైం రిలీజ్ కాదు. అది ఒకసారి బాడీలోకి మనం తిన్న తర్వాత దట్ ఈస్ వన్ యాసిడ్ గెట్స్ రిలీజ్డ్. ఓకే. ఖాళీ కడుపుతో ఉంటే యాసిడ్ ఆటోమేటిక్ రిలీజ్ అవ్వదు. దిస్ ఈస్ నాట్ ఎ మెకానిస్టిక్ మోడల్. ఓకే. యువర్ బాడీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఇట్ డజంట్ మెకానిస్టికలీ రిలీజ్ యాసిడ్. ఇక టైం అయింది కాబట్టి యాసిడ్ రిలీజ్ చేయాలి, లేకపోతే ఇది నో, దట్ ఈస్ కంప్లీట్ నాన్ సెన్స్. ఇప్పుడు బైల్ అనేది కొంతవరకు టైం రిలీజ్, లివర్ లో టైం రిలీజ్ ఆఫ్ బైల్ ఉంటుంది. ఆ బైల్ అంతా కూడా గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ యాసిడ్ రిలీజ్ is triggered by the food intake. Okay, it is not, అందుకని చెప్పే టైం అయింది కాబట్టి తినాలి, ఆకలి అవ్వకుండా టైం అయింది కాబట్టి తినాలి అనేది మాత్రం దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, అండ్ ఐ వుడ్ నాట్ సపోర్ట్ దట్ ఎట్ ఆల్. ఓకే. ఆకలి అవ్వనివ్వండి. కడుపు నకనకలాడే ఆకలి అంటారా, అది అవ్వనివ్వండి. దట్ ఈస్ గుడ్. ఓకే. అండ్ దట్ సిగ్నలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంత ఆకలైనప్పుడు తినండి. దట్ ఈస్ వెరీ హెల్తీ. ఆకలి అవ్వకపోతే స్కిప్ దట్ మీల్. అన్న కొన్నిసార్లు అంటే ఈవెన్ పర్సనల్ గా కూడా అంటే మేము అంటే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు లైక్ ఫుడ్ తీసుకోకుండా ఎక్కువ టైం ఉన్నప్పుడు అది బ్లోటింగ్ ఫీల్ అవటం, అవి అంటే ప్రాక్టికల్ గా కొన్నిసార్లు అనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, ఆ లింకింగ్ అనేది చాలా ఈజీగా అంటే లాజికల్ గా అనిపిస్తుంది. మరి అది అంటే ఎందువల్ల అట్లా వస్తుంది అంటారా? అది ఫుడ్ ఆ బ్లోటింగ్ ఉండటం, మేబీ యూ హ్యావ్ కండిషన్ కాల్డ్ H. pylori infection. Okay. So H. pylori infection గానీ, లేకపోతే there is some dysfunction in the body. Okay, that needs to be properly evaluated. ఒకవేళ H. pylori infection అయితే కనుక దానికి కావాల్సిన ఆ కోర్స్ ను మీరు తీసుకుంటే, లేకపోతే స్లోగా మీ డైట్ ని దీన్నంతా వైటమిన్ డి రిసెప్టర్స్ అనేవి ప్రతి సెల్ లో ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మీ స్ఫింక్టర్స్ కూడా, మీ పైలోరిక్ స్ఫింక్టర్ కానీ, ఈ స్ఫింక్టర్స్ అన్ని సరిగ్గా పనిచేయాలి అంటే, ఈ వాల్వులన్నీ సరిగ్గా పనిచేయాలి అంటే కనుక దేర్ ఆర్ మొత్తం వైటమిన్ డి రిసెప్టర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ దోస్ స్ఫింక్టర్స్. ఓకే. సో వైటమిన్ డి, సో ఇవన్నీ కూడా అంటే ప్రాపర్ గా మనం న్యూట్రిషనల్ బ్యాలెన్స్ మనం సరిగ్గా చేసుకుంటూ పోతున్న క్రమంలో యూ విల్ ఎక్స్పీరియన్స్ బెటర్ హెల్త్. దేర్ ఇస్ నో క్వశ్చన్. థ్యాంక్ యూ. సుధా గారు.
అడగండి. గుడ్ మార్నింగ్ అన్న. అన్న డైలీ మనం ఒకే టైంకి తింటూ సడన్ గా ఒక రోజు తినలేదు అనుకోండి, ఆ టైంకి ఆకలి అనేది చెప్పారు, అది ఆకలి వేస్తుంది అందుకే అలా అవుతుంది అనేది మనకి నాలెడ్జ్. కానీ ఆ టైంకి తినకపోతే వి విల్ ఫీల్ స్లోలీ హెడ్ ఏక్, ఆల్ దీస్ థింగ్స్ కదన్నా. ఆ టైంలో నిజంగా యాసిడ్స్ రిలీజ్ అయిపోతా ఉంటాయా ఖాళీ కడుపులో, అప్పుడు అందుకే మనం అలా ఫీల్ అవుతామా? దానికి సొల్యూషన్ యాసిడ్ వాటర్ తో డిజాల్వ్ అవుతుంది కాబట్టి మేబీ ఇఫ్ యూ డ్రింక్ వాటర్ ఇట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ టైమ్. ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నా? See, you have opened up a whole host of issues here. ఇప్పుడు అంటే ఆకలి అవుతున్న టైంలో తలనొప్పి రావడం అనేది దట్ ఈస్ బికాస్ ఇప్పుడు ఎక్కువ షుగర్స్, బాగా షుగర్స్ తినే వాళ్ళల్లో, ఎక్కువ రైస్ కాంటెంట్ ఎక్కువ తినే వాళ్ళల్లో ఆ టైంకి మీరు తినకపోతే కనుక యూ విల్ ఫీల్ కొంచెం హెడేక్ రావడం కానీ, లేకపోతే కొంచెం నీరసమైనట్టు అనిపించడం కానీ, దోస్ ఆర్ ఆల్ కామన్. ఎందుకంటే యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ గెటింగ్ లో. ఓకే, ఇప్పుడు ఈ షుగర్ హైస్ లోస్ అనేవి ఈ హై కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ లో దట్ ఈస్ ద ఫ్యూచర్. ఓకే, సో ఇప్పుడు యాసిడ్ వల్ల కాదు, కానీ ఏంటంటే షుగర్ లో అయినందువల్ల మీకు తలనొప్పి రావడం జరగచ్చు. ఇంకొకటి, అందుకని చెప్పే స్లోగా వీ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ 70 to 80% కార్బోహైడ్రేట్స్ నుంచి 70 to 80% ఫ్యాట్స్ కి అంటే దాన్ని అలా స్లోగా కంపల్సివ్ కార్బోహైడ్రేట్ బర్నర్స్ నుంచి ఫ్యాట్ బర్నర్స్ కనుక మనం మారితే, ఫ్యాట్ బర్నర్స్ లాగా మనం మారితే, ఆల్ దోస్ ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్. మోస్ట్ ఆఫ్ దోస్ ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్. ఒకవేళ నిజంగా ఉపవాసం ఉంటే కనుక then it will feel a lot better for you. Intermittent fasting will feel so much more liberating at that point. ఈ కంపల్సివ్ కార్బోహైడ్రేట్ కన్సూమర్స్ లో మాత్రం ఇది కొన్ని అంటే దాదాపు ఫస్ట్ వారం 2 వారాలు ఈ యొక్క డిస్కంఫర్ట్, లేకపోతే తలనొప్పులు, లేకపోతే కొంచెం డిస్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. బట్ యూ విల్ గెట్ త్రూ ఇట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో అయితే ఒక పూట మనం తినకపోవడం వల్ల యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అలా భయపడతారు కదా, అదంతా యాసిడ్ రిలీజ్ అవడం అదంతా నాన్ సెన్స్. యాసిడ్ రిలీజ్ అవడం ఉండదు, అదే ఉండదు. డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ డిహైడ్రేషన్ కెన్ కాజ్ ఆల్ దోస్ సింప్టమ్స్. ఓకే థ్యాంక్స్ అండి. ఒక ప్రశ్న అడిగారు దాంట్లో, ఇట్ ఈస్ నోటీసింగ్ హంగ్రీ ఇఫ్ వాటర్ టేకింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ రిపీటెడ్లీ బై గివింగ్ గ్యాప్. శ్రీనివాస్ గారు ఒకవేళ మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేయండి. శ్రీనివాస్ గారు, జస్ట్ వై డోంట్ యు కమ్ ఆన్ అండ్ క్లారిఫై చేస్తే కావాలంటే. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి. నమస్కారం. చెప్పండి సార్. ఎర్లీ మార్నింగ్ నేను లేచిన తర్వాత కొన్ని థియరీలు చూస్తుంటే ఎంటీ స్టమక్ మీద వాటర్ టూ టైమ్స్ అట్ ఎ టైమ్ 1 లీటర్ అబౌవ్ తీసుకొని మళ్ళీ 1.5 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 లీటర్ తీసుకోమని అంటున్నారు. అది కంటిన్యూ చేయొచ్చా లేదా? నెంబర్ 2, ఎప్పుడైనా just let's wait. మార్నింగ్ ఒక లీటర్ ఆఫ్ వాటర్, 1.5 లీటర్ ఆఫ్ వాటర్ కన్సంప్షన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే all night your body is getting dehydrated. You're not consuming any water. Even though there is antidiuretic hormone and it's preventing you from losing water through urine. Kani but overall night anta dadapu 12 hours 10 hours water intake lekapodam valla morning ayetappudiki our body is very dehydrated. So 1.5 liter water consumption is essential for everyone. ప్రతి ఒక్కరు తీసుకుని తీరాల్సిందే. చాలా దట్ ఈస్ వెరీ గుడ్. ఎస్, గో ఆన్ టు యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సార్, ఎప్పుడన్నా నాకు ఆకలేసే వరకు కూడా తినుకుంటూ ఉంటాను సార్. ఉదయం టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనరల్ గా బ్రేక్ లో కూడా తిన్ను. నాకు ఎప్పుడే ఆకలేస్తే అప్పుడే తింటాను. అప్పటి వరకు మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉంటాను సార్. వాటర్ తాగిన తర్వాత ఆకలేస్తుంది అప్పుడే తింటాను. అది టైం 3 అయినా 4 అయినా 5 అయినా. సో అదే విధంగా కొంచెం లేట్ అయినప్పుడు ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఆకలేదు. ఒక్కొక్కసారి ఆకలి అయిపోతే కనుక అలాగే ఎంటీ స్టమక్ తో పడుకుంటాను. కానీ రిపీటెడ్ గా వాటర్ తాగుతూ ఉంటాను. వాటర్ తాగుతూ ఉండడం వల్ల కొంచెంసేపటికి అప్పటి వరకు కూడా హెవీగా ఉన్నదల్ల ఈ ఒక్కొక్క గ్లాస్ అలా గ్యాప్ ఇచ్చి తాగుతూ ఉండడం వల్ల 9-10 గంటలకి మళ్ళీ బాగా హెవీగా ఆకలిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ టైంలో తీసుకుంటున్నాను. ఇది దీనికోసం ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ లేట్ ఫీడింగ్ అండి. అలా అయితే కనుక మీరు అక్కడి నుంచి రాగానే జస్ట్ డూ లైట్ వాకింగ్. ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్లు తీసుకుని లైట్ వాకింగ్ చేస్తే కనుక యూ విల్ బి ఏబుల్ టు
ఈట్ అరౌండ్ బై 7 o'clock or so. మీరు తిన్నదానికిను పడుకునే దానికి టైం గ్యాప్ అట్లీస్ట్ 3 hours ఉండాల్సిందే మినిమం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిమోతి గారు మీరు అడగండి. తిమోతి సార్ గుడ్ మార్నింగ్ బ్రదర్. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే నా క్వశ్చన్ రిలేటెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించిందే. అయితే నేను యాక్చువల్గా అంటే డాక్టర్ ఎరిక్ బర్గ్ గారు అప్పుడు నేను డైట్ ఫాలో అవుతా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పింది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడానికి ఆయన ఒక కాఫీ తీసుకునే వాళ్ళట. అయితే నేను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు కంప్లీట్ అవాయిడ్ చేసేస్తాను అండి. మధ్యాహ్నం ఇంకా లంచ్ తీసుకుంటాను అంతే. అయితే దాని ప్లేస్లో కాఫీ తాగటం అనేది కరెక్టేనా? యా, యూ క్యాన్ హ్యావ్ కాఫీ, కానీ జాగ్రత్త. మీరు ఏంటంటే కాఫీ ఎలా ప్రాసెస్ చేసింది, లేకపోతే కాఫీలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ దట్ గోస్ ఇన్ టు కాఫీ. సో మంచి ఆర్గానిక్ కాఫీ, ఓకే, సరిగ్గా ప్రాసెస్ చేసిన కాఫీ దొరికితే తప్పకుండా తీసుకోండి. దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఒకసారి ఒక్క నిమిషం బ్రదర్, దీనికి రిలేటెడ్ ఒకళ్ళు చాట్ లో అడిగారు, సార్ డస్ కన్జ్యూమింగ్ టీ ఇన్ ద మార్నింగ్ విల్ ఇట్ కాజ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ డ్రింకింగ్ టీ ఇన్ ద బ్రేక్స్ will it cause gastric troubles? You know what, tea or coffee, I don't see them as causing any troubles, gastric trouble. Serenity, manchi tea, same thing applies to tea also. Okay, meeku India lo tea వీటి మీద plantations మీద they can spray glyphosate, so you need to be very careful. Okay, if your tea comes from tea plantations where they are spraying glyphosate, then it is better to avoid that tea. Okay? And coffee also, coffee lo kuda processing etwantidi and chuskuni manchi organic coffee, saraina manchi top quality coffee dorukite kanaka there is no problem, you can take it without any issues. Same thing with tea. చాలా జాగ్రత్తగా, అంటే టీ విషయంలో మాత్రం కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే గ్లైఫోసేట్ ఈస్ అప్రూవ్డ్ టు బి స్ప్రేడ్ ఆన్ టీ ప్లాంటేషన్స్ ఇన్ ఇండియా. ఐ థింక్ మీరు అదే స్పెసిఫిక్ గా మనకి రిపీట్ అవుతుంది కాబట్టి తిమోతి బ్రదర్ ఈ ఒక్కటి అడిగి నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు గ్లైఫోసేట్ చల్లుతా ఉన్నారు కాబట్టి దాన్ని చాలా చోట్ల అవాయిడ్ చేయలేకపోతున్నాం కాబట్టి అసలు ఈజ్ దేర్ ఎనీ వే దట్ వీ కెన్ అంటే ఎలిమినేట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కూరగాయలని కెమికల్ తో కడగండి సో దట్ పైన ఉన్నది పోతుంది, అంటే ఇది సిస్టమిక్ గా హెర్బిసైటిస్ కాబట్టి లోపలికి వెళ్ళటం వలన మనం ఈవెన్ వాష్ చేసినా కూడా అది ఉంటది, ఇక దాన్ని అవాయిడ్ చేయలేమంటారా? సో దాని విరుగుడు క్రమంలో ఏమి లేదు అంటారు? ప్రాబ్లం ఏంటంటే విరుగుడుకి ఏమీ లేదు, అంటే వీ కెన్ స్టార్ట్ సప్లిమెంటింగ్ విత్ ఫర్ ఇన్స్టెన్స్ అది అంటే కాలజన్ లేకపోతే గ్లైసిన్, ఓకే, అంటే గ్లైసిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ ఏదో ఏదైనా ఒక విరుగుడు ఉంది కదా అని చెప్పి మాటిమాటికి విషాన్ని తాగడం అనేది మంచిది కాదు కదా. సో that's where we need to be careful. So ఒకవేళ టీ అనేది సరిగ్గా దొరకకపోతే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ టీ, ఆర్గానిక్ టీ దొరకకపోతే. ఐ థింక్ అందరికి కూడా ఆ పాయింట్ కన్వే అవుతుంది అనుకుంటున్నాను. అన్న చెప్తుంది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రబ్లింగ్ దో ఇట్ ఈస్ వెరీ చాలా మనం లైకింగ్ ఉన్నప్పుడు కూడా సో వీ హ్యావ్ టు అవాయిడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో ఓవర్ టు యు బ్రదర్ తిమోతి బ్రదర్, మీ క్వశ్చన్ అడగండి. నేను ఒక ఆర్టికల్ అంటే అది ఆథరైజ్డ్ కాదు తెలియదు కానీ బ్రదర్, నేను ఒక చోట చదివాను, ఎవ్రీ మార్నింగ్ లెమన్ వాటర్, గోరువెచ్చటి నీటిలో లెమన్ వేసుకొని తాగడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ పోతాయి, తర్వాత డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, అట్లాంటివి చదివానండి. అయితే నేను మార్నింగ్ లేచినప్పుడు 1 లీటరు నేను గోరువెచ్చటి నీటిని తాగుతాను. అయితే ఈ మధ్య లెమన్ కూడా ఒక నిమ్మకాయ వేసుకొని తాగడం, ఈ పింక్ సాల్ట్ కూడా కలుపుకొని అట్లా తాగడం చేస్తాను. అయితే అది లాంగ్ రన్ లో తాగడం వల్ల ఇబ్బంది ఉంటుందా, లేకపోతే బెనిఫిట్స్ ఉన్నాయా నిజంగా? అది మీరు ఒకసారి ఆథరైజ్డ్ గా చెప్తే బాగుంటుంది. I don't know about just lemon water eliminating all these problems, కానీ proper hydration
అండ్ లెమన్ is very good. You can ప్రతిరోజు లెమన్ వాటర్ మార్నింగ్ తీసుకున్నందువల్ల వచ్చే నష్టం ఏమి లేదు. మంచి it will hydrate you properly. సో ఓవరాల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది దీనికి పనిచేస్తుంది గాల్ స్టోన్స్ ఎలిమినేట్ చేస్తుంది అని చెప్పి మాత్రం నేను చెప్పలేను. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి there are specific other reasons and we will discuss them in one of the sessions. సో అని మీరు లెమన్ వాటర్ తీసుకోవడం మాత్రం it is very beneficial. I do that too. సో ప్రతిరోజు నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. యా, వేరే వాళ్ళు ఇందాక అడగబోయారు ప్రశ్న. అడగండి. Yeah, good morning, Anna, Bhanu, Anna, and brother elect. Thank you. Yeah, Anna, I just want to one case study. మా మదరే తను రీసెంట్ గా ఒక 3-4 months నుంచి ఈ చెస్ట్ మధ్యలో పెయిన్ తో సఫర్ అవుతున్నారన్న. హాస్పిటల్ కి ఎప్పుడు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాంటాప్ ఇస్తున్నారు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్, ఇఫ్ పెయిన్ ఈస్ కంటిన్యూ అప్ టు 3 to 4 hours, after that they are using tramadol. After all the investigation they are saying nothing is there. So but my mother is suffering like anything. So every 1 month it repeats, continuously repeat అవుతూ ఉంది. అది చెస్ట్ పెయిన్ అర్థం అవట్లేదు, కార్డియాక్ పెయిన్ అర్థం అవట్లేదు, కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. కానీ స్కానింగ్ అన్ని చెప్తుంది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఈజ్ ఫ్యాటీ లివర్ ఉంది. They are saying, can you suggest and తప్పకుండా మీరు what kind of investigations required? వండర్ఫుల్. మాట్లాడదాం, మదర్ గురించి మాట్లాడదాం. కానీ ఇన్ ద మెయిన్ టైమ్ ఫ్యాటీ లివర్ గురించి ఆ ప్రోగ్రామ్ విన్నారా మీరు? And I was missed, that is actually. Why don't you listen to it? Yeah. ప్రకాష్ ఒకసారి దాన్ని పోస్ట్ చేస్తే కనుక సెకండ్ సెషన్. బ్రదర్ మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? CRT brother. సిఆర్టీ లో ఉన్నారుగా. నిన్న నేను పంపించిన ఇన్వైట్ లో కింద 3 సెషన్స్ లింక్స్ ఇచ్చాను, రికార్డెడ్ సెషన్స్. సెకండ్ సెషన్ లో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడాం. సో మీరు అది ఓపెన్ చేసి ప్లస్ నాకు మెసేజ్ పెట్టండి. we'll take care of we'll discuss the specific problems. హలో అన్న, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ కి గ్యాస్ కి ఉన్న రిలేషన్ ఏంటన్నా? అది మన డోస్ 1 తీసుకున్న తర్వాత వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? థ్యాంక్ యూ. సో స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్, సో ఎనీ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ మనకి అంటే చాలా మందిలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జరిగే ఇమ్యూన్ రిలేటెడ్ చేంజెస్ వల్ల స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. సో మైల్డ్ స్ప్లెనోమెగలీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ దట్ వీ నీడ్ టు వరీ అబౌట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాక్సిన్లతో వచ్చే ఈ ట్రబుల్ని if we can bring their levels up ప్రాపర్గా, అంటే వైటమిన్ డి లెవెల్స్ ని ప్రాపర్గా అడ్రస్ చేసి మిగిలిన న్యూట్రిషన్ అంతా వాళ్ళని ఫిక్స్ చేయగలిగితే కనుక స్ప్లెనోమెగలీ విల్ ప్రాబబ్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒకవేళ ఇంకా దాన్ని పర్సిస్ట్ అవుతుంటే ఒక 2-3 months తర్వాత ఇంకోసారి స్కాన్ తీసి ఒకవేళ స్ప్లెనోమెగలీ ఇంకా కంటిన్యూ అవుతుంటే కనుక దెన్ we will talk about it. స్ప్లెనోమెగలీకి అంటే స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ కి there are a whole host of problems and currently the vaccination is one of the primary reasons. దాని గురించి స్పెసిఫిక్ గా ఇంకో సెషన్ లో వ్యాక్సినేషన్ గురించి ఒకవేళ మాట్లాడితే కనుక వేరే ఒక సెషన్ లో తప్పకుండా మాట్లాడదాం. బట్ యా, ఐఎమ్ సీయింగ్ a lot of splenomegaly cases after post vaccination. విటమిన్ డి 48.3 ఉందన్న, ఈ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ 12.2 సెంటీమీటర్ ఉందన్న. అంటే జనరల్ గా ఎంత ఉండాలన్న? అంటే చాలా ఎక్కువ ఉందా, మైల్డ్ ఉందన్నట్టు చూడాలి. అంటే దాంట్లో చెప్తారు కదా ఎంత ఉందో, అంటే మైల్డ్ మోడరేట్ సివియర్, అంటే ఒకసారి ఆ స్కానింగ్ రిపోర్ట్ పెడతారా ఒకసారి నాకు? మైల్డ్ అని ఇచ్చారన్న. Mild, yeah, the mild splenomegaly. Yeah, that is one of the, see, spleen is also involved in regulating our immune system. So immune cells అనేవి అంటే out of control, out of range లో అవుతా ఉన్నప్పుడు the spleen is controlling them. So దాని మెకానిజమ్స్ అన్ని ఇంకా పూర్తిగా నేను కూడా చూడలేదు. So we will address them in further sessions. ఒకసారి రిపోర్ట్ పెడితే కనుక we will be able to take a look. But that is mild splenomegaly is nothing to be worried about. As long as అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ they need to take proper vitamin D and they need to completely, ఇంత మనం చెప్తున్న ఈ ప్రిన్సిపల్స్ అన్నిటి ప్రకారం they need to change their diets properly. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు సంగీత? స్పెషల్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఉంది కదా ఒకటి. ఓకే,
ఓకే. అన్న ఇప్పుడు ఈ అంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఇప్పుడు లివర్ కానీ గిజర్డ్ కానీ తర్వాత స్ప్లీన్ ఇవి తింటారు కదా. సో అంటే కొంతమందిలో ఉన్న కొన్ని భయాలు కూడా ఏంటంటే ఈ లివర్ అనేది మెయిన్ గా టాక్సిన్స్ వీటన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తుంది. సో అది ఎక్కువ తీసుకోవద్దు, దానిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అట్లా అంటారు. సో అసలు అది సమస్యనా లేకపోతే అసలు ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ టేకింగ్ దిస్? ఆర్గన్ మీట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు మనం లివర్ అంటే ఎటువంటి యానిమల్స్ నుంచి ఇఫ్ వీఆర్ టేకింగ్ దెమ్ ఫ్రమ్ ఫార్మ్ రైజ్డ్ యానిమల్స్, వాటికి యాంటీబయాటిక్స్ లేకపోతే హార్మోన్స్ ఇవన్నీ ఫీడ్ చేసిన యానిమల్స్ నుంచి ఆర్గన్ మీట్స్ అసలు వాటిని కంప్లీట్ గా టోటల్ గా అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ నాటుకోళ్ళు కానీ లేకపోతే మేకలు కానీ ఇవన్నీ వాటి అంటే గోట్స్ కానీ రెడ్ మీట్ కానీ మీరు తీసుకున్నట్టయితే వాటి నుంచి వచ్చే ఆర్గన్ మీట్స్ ఐ డు నాట్ సీ ఎనీ ప్రాబ్లమ్ విత్ అట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ అదర్స్? ఫ్యూ మినిట్స్ లో మనం వైండ్ అప్ చేసుకుంటాం. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఐ థింక్ సో జస్ట్ అంటే వన్స్ అగైన్ గో త్రూ ఈ రికార్డెడ్ సెషన్ నేను లింక్ షేర్ చేస్తాను. సో షేర్ చేసిన తర్వాత నాకు రికార్డింగ్ సెషన్ దొరికింది, నేను మళ్ళీ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం అది గ్రేటెస్ట్ థింగ్ కాదు. దాన్ని కూర్చుని మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని కొన్ని విషయాలు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. ఆ ప్రశ్నలు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీరు వచ్చినట్లయితే అవి కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఐ డోంట్ థింక్ సో ఇంత సమయం అన్ని ఏరియాస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటన్నిటిని క్లియర్గా మనకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం వెచ్చిస్తా ఉన్నారు. ఫ్రూట్ఫుల్ గా మనం దాన్ని పొందుకుందాం. అండ్ దానిలో ఉన్న బెనిఫిట్స్ కూడా మనం దాని మీద యాక్ట్ అయినప్పుడే మనం అనుభవించగలుగుతాం. సో లెట్ us టేక్. అండ్ కొంతమంది మిస్ అయినట్టున్నారు ఈరోజు, బికాస్ ఐ సీ నార్మల్ గా 100 మెంబర్స్ అట్లా చూస్తుంటాం, ఆల్మోస్ట్ 30 మెంబర్స్ కనబడట్లేదు. అండ్ లెట్స్ టేక్ ప్రయారిటీ సాటర్డేస్ ప్రయారిటీస్ పెట్టుకుని మనం నేర్చుకుంటే ఇవి లైఫ్ టైం మనకి చాలా హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ 30 మంది దే ప్రాబ్లీ ఆర్ థింకింగ్ దట్ ఐ యామ్ ఇన్ ఇండియా, ఇంకా ఇండియాలోనే ఉన్నాను అనుకుంటున్నారు. ఓకే, యా. సో Anna, thank you so much, Anna, once again for a valuable and very important information that you are bringing. And thank you so much for your time, spending patiently. And మీరు అన్ని ఒక్కొక్కటి you are explaining to us in a very detailed manner. We really praise God of you. సో ఈ సమయంలో ఫైనల్ గా చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ సెషన్ ముగించుకుంటాం.